హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ దిలీప్ గద్దపాటి, రైట్ విత్ డీజీ. ఈరోజైతే మనం ఊబర్లో డ్యూటీ చేసేద్దాం. ప్రస్తుతానికి వచ్చేసి మనకు ఆల్రెడీ ఒక ట్రిప్ అయితే వచ్చేసింది. ఈ ట్రిప్ వచ్చేసి మనకి ఏస్రావు నగర్ పడింది. ఎక్కడి నుంచి వెళ్ళి ఎన్ఎఫ్సి నుంచి వెళ్ళి ఏస్రావు నగర్కి వచ్చింది. ఇప్పుడు పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. పికప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఈరోజు మొత్తం నేను ఒక టార్గెట్ అయితే ఒక 1700 పెట్టుకున్నా. ఎంత అవుతుందో ఒకసారి చెక్ చేయాలి. మరి టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే మొన్న లాస్ట్ వీక్ నుంచి అసలు ఏమంత మంచిగా చేయలేదు. ఎందుకంటే హెల్త్ బాగాలేకుండా ఉండే. అంత క్లారిటీగా ఎప్పుడైనా సరే ఒక 2000 ప్రతిసారి నేను 2000 లేకపోతే 1700 లేకపోతే 1800 లేకపోతే కనీసం మినిమం ఒక 1500 అయినా చేస్తా. ఆ 1500 అయినా చేయండి ఇంటికి వెళ్ళాను. అలాంటిది ఈ మధ్య రీసెంట్గా అసలు ఏం ఎర్నింగ్ సరిగ్గా చేయట్లేదు. ఏందో అర్థం కావట్లేదు. దరిద్రం నెత్తి మీద డ్యాన్స్ చేస్తున్నట్టుంది. అందులోనూ ఈ మధ్య జిమ్ కూడా పోతున్నా. టైం అనేది కొంచెం అటు కూడా పెట్టుకోవాలి. అంటే ఈవినింగ్ ఎగ్జాక్ట్గా ఒక 1 అవర్ జిమ్కి ఇస్తున్నాను నేను. ఎందుకంటే మార్నింగ్ అవర్స్ మొత్తం మనం డ్యూటీలోనే ఉంటాం కాబట్టి ఈవినింగ్ అవర్స్ తప్పకుండా ఖచ్చితంగా జిమ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు ఊబర్లో డ్రైవింగ్ చేయడం వల్ల ఏంటంటే బాడీ అనేది చాలా స్ట్రెస్ అయిపోతుంది. అందులోనూ కొంచెం అంత స్ట్రెస్లో ఉన్న బాడీకి కొంచెం స్ట్రెచ్చింగ్ అనేది అవసరం. ఎందుకంటే మార్నింగ్ నుంచి రాత్రి వరకు డ్రైవింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీ అనేది కాస్త ఇట్లా బాగా బిగబెట్టి ఉంటుంది. ఇట్లా బిగబెట్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే బాడీ మజిల్స్ మొత్తం కొంచెం ఇట్లా బీసుకుపోయి ఉంటుంది అన్నట్టు. కొంచెం రోజు ఇట్లా వామప్ వర్కౌట్స్ లాంటివి చేస్తూ ఉంటే బాడీ కూడా కొంచెం ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది, కొంచెం ఫ్రీగా ఉంటుంది. మనం ప్రతిరోజు డ్యూటీ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ కామన్లీ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా రోజు వర్కౌట్ చేయాల్సిందే. అట్లీస్ట్ ఒక 45 మినిట్స్ ఆర్ 50 మినిట్స్ చేసినా పర్లేదు, వర్కౌట్ అయితే పక్కా చేయాలి. ఆ వర్కౌట్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే బాడీ కూడా కొంచెం ఫిట్గా ఉంటుంది. పొద్దు నుంచి రాత్రి వరకు డ్రైవింగ్ చేయడం వల్ల అసలు నరకంగా అనిపిస్తుంది అబ్బా హైదరాబాద్లో. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నంత ట్రాఫిక్ కండిషన్స్ ఇంకెక్కడ ఉండవు కావచ్చు. ఫస్ట్ అంటే బెంగళూరులో ఉంటాయి, తర్వాత హైదరాబాద్ అనుకుంటా. రాను హైదరాబాద్ కూడా బెంగళూరు టైప్ అయిపోతుంది. ఎందుకంటే ట్రాఫిక్ కండిషన్ చూస్తుంటే అట్నే అనిపిస్తుంది. మరి మోరోవర్ మార్నింగ్ పూట ట్రాఫిక్ అనేది ఖచ్చితంగా ఫ్రీగా ఉంటుంది. ట్రాఫిక్ అనేది ఉండదు అసలు. మార్నింగ్ అవర్స్ ట్రాఫిక్ ఫ్రీ అవర్స్. ఓకే, నైట్ కూడా ఆఫ్టర్ 9:30 ఆర్ 10:30 ట్రాఫిక్ ఉండదు. ఎందుకంటే అప్పటికి ఇక డ్యూటీస్ అయిపోగొట్టుకొని అందరు ఇళ్ళకి వెళ్ళిపోతారు కదా, కాబట్టి అప్పుడు కూడా ట్రాఫిక్ ఉండదు. మెయిన్ పాయింట్ ఏంటంటే ట్రాఫిక్ లేనప్పుడు డ్యూటీ చేయడం వల్ల బాడీకి కొంచెం స్ట్రెస్ తక్కువ ఉంటుంది. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే పొల్యూషన్ కూడా అంత తగలదు. ఒకేసారి 100 బండ్లు ఇదే రోడ్లో ఆగిపోయేసరికి ఏమైపోతుందంటే ఒళ్ళంతా బాగా ఏమంటే ఆ వెహికల్లో నుంచి వచ్చే కంబషన్ ఉంటుంది కదా, ఆ కంబషన్ అనేది మన స్కిన్కి తగులుతూ ఉంటుంది. అట్లా స్కిన్కి తగలడం వల్ల ఏమవుతుంది, మొత్తం ఇరిటేషన్ వస్తుంటుంది, హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. మోర్ ఓవర్ ఏంటంటే ఇంట్రెస్ట్ పోతుంది, చాలా చిరాకు ఉంటుంది, డ్యూటీ చేయబుద్ధి కాదు. అందులోనూ ఇక ఇలాంటి ప్లాటినం బండ్లను తీసుకొని పోతే ఇక ఏమవుతుంది, అసలు ఇంట్రెస్ట్ కూడా ఉండదు, డ్రైవింగ్ చేసే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఎందుకంటే ప్లాటినం వెహికల్స్లో అంత పికప్ ఉండదు, అంత మైలేజ్ కూడా ఉండదు. మోర్ ఓవర్ అది సంగతి. పికప్ లొకేషన్కి అయితే వచ్చేసినాం. ఒకసారి అలా కాల్ చేద్దాం. దరిద్రం అంటే ఇదే రాబోయ్. ఎగ్జాక్ట్గా నేను పికప్ లొకేషన్కి వచ్చిన తర్వాత రైడ్ క్యాన్సిల్ చేసినాడు. లొకేషన్కి వచ్చిన జస్ట్ అట్లా ఒక 1 మినిట్ అంతే. 1 మినిట్ అక్కడికి వచ్చేసి మేముందని వెహికల్ ఆపినా కదా, అట్లా వెహికల్ ఆపేసినో లేదో వాడు రైడ్ క్యాన్సిల్ చేసుకున్నాడు. ఏమనాలిగా నేను 2.5 కిలోమీటర్స్ నుంచి వచ్చిన పికప్ పాయింట్కి, వాడేమో రైడ్ క్యాన్సిల్ చేసుకున్నాడు. పెట్రోల్ వేస్ట్, మనకు వాడు క్యాన్సిలేషన్ ఫీ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలి. ఆ 5 మినిట్స్ అనేది వెయిట్ చేయకపోతే వెయిటింగ్ ఛార్జెస్ మనకి రావు. ఎవరితో చెప్పుకోవాలనే అనే కష్టాలు. ఆ ఊబర్ ఒకటితో కమ్యూనికేట్ అవుదామంటేనేమో వాళ్ళు ప్రతి ఒక్కదానికి ఒక రీజన్ పెట్టుకుంటారు. ఏంటంటే వాళ్ళది ఏమంటారు, రేట్ కార్డ్ అని ఒకటి ఉంటుంది ప్రతిదానికి. ఊబర్కైనా, జొమాటోకైనా, ర్యాపిడోకైనా, దేనికైనా సరే రేట్ కార్డ్ అని ఒకటి ఉంటుంది. ఏమవుతుంది ఇక రేట్ కార్డ్ తోటి ఇక వాళ్ళు ఒకటి పెట్టుకోవడమే చాలా మినిమం అమౌంట్ పెట్టుకుంటారు. కిలోమీటర్కి 6.93 రూపీస్ అట్లా ఇట్లా అని చెప్పేసి పెట్టుకుంటారు. పికప్ లొకేషన్కి పోయిన తర్వాత
మినిమం 5 minutes వెయిట్ చేస్తేనే మీకు వెయిటింగ్ ఛార్జెస్ అనేవి వస్తాయని చెప్పేసి పెట్టుకుంటారు. మేము వచ్చిన వెంటనే వాడు క్యాన్సిల్ చేసింది అనుకో, అప్పుడు ఏం పరిస్థితి అంటే 2.9 kilometers నుంచి వెళ్ళి ఇక్కడ వరకు వచ్చిందంతా వేస్టే. అంటే ట్రావెలింగ్ అంతా వేస్ట్ అయిపోయింది, మన పెట్రోల్ ఖర్చు అంతా వేస్ట్ అయిపోయింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన పెట్రోల్ ఖర్చు అంతా వేస్ట్. వాడు స్పాట్లో క్యాన్సిల్ చేసుకుని కూడా అయిపోయింది. ఆ లాస్ వాడికి మనకే. దీన్నే దరిద్రం అంటారు. మనం ఎంత మంచిగా డ్యూటీ చేయాలనుకున్నా కానీ పొద్దున్నే ఇలాంటి ట్రిప్పులు వస్తే అసలు చాలా డిమోటివేషన్ వచ్చేస్తుంది. కొంచెం కస్టమర్స్ కూడా ఆలోచించాలి కాస్త. బుక్ చేసినప్పుడు అట్లీస్ట్ ఒక ఇన్ఫర్మేషన్, అరే అర్జెంట్ వర్క్ ఉంది, ఇట్లా అవ్వట్లేదు అది ఇది అని చెప్పేసి ఏదో నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కనీసం. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తే ఇట్స్ డిఫరెంట్. అర్థం చేసుకుంటాం మనం కూడా, అరే కస్టమర్కి ఏదో ఇంపార్టెంట్ పని ఉంది, లేకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ట్రిప్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. అర్థం చేసుకుంటాం కదా. ఒక మాట చెప్పేది ఉండదు, చేసేది ఉండదు, డైరెక్ట్గా వచ్చిన వెంటనే క్యాన్సిల్ చేస్తే ఆ రీజన్ తెలియక కొంచెం బాధ అనిపిస్తుంది. అబ్బా చాలా బాధ అనిపిస్తుంది. ఓకేనా, అరే ఇంత దూరం వచ్చినామే, అంత వేస్ట్ అయిపోయిందా అని చెప్పేసి కొంచెం బాధ అవుతుంది. సరే, పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత ఈ ట్రిప్కి ఎంత మహా అయితే ఒక 45 rupees 30 rupees ఉంటుంది అంతే. ఇక అంతకుమించి ఎక్కువ ఉండదు. పికప్ లొకేషన్ ఏమో 2.9 kilometers. మళ్ళీ సెకండ్ ట్రిప్ వచ్చింది ఇప్పుడు. ఆ ట్రిప్ క్యాన్సిల్ అయిపోగానే ఇంకో ట్రిప్ వచ్చింది. ఇది 2.9 kilometers. ఇది కూడా అర్థమైందా? నేను అటు ఇటు షార్ట్ కట్లు ఎత్తుకొని 2.5 kilometers చేసిన దాన్ని. ఆ 2.5 kilometers పోతున్నా కదా, పోతున్నా కూడా ఏమంటారు, డ్రాప్ లొకేషన్ వచ్చేసి ఒక 3 kilometers ఉంది. అంటే పికపే 2.9, ఇంకా డ్రాప్ 3 kilometers. అంటే మనం ఎంత డిస్టెన్స్ అయితే పికప్ చేసుకోవడానికి వచ్చినామో అంత డిస్టెన్స్ మనం డ్రాప్ చేయాలి. ఒక 100 meters ఎక్కువనేమో మహా అయితే. అంటే పికప్ లొకేషన్కి పోవడం వల్ల మనకి మనీ యాడ్ అవ్వదు కదా. అంటే మనం టోటల్గా ట్రావెల్ డిస్టెన్స్ ఎంత, 6 kilometers మనం ట్రావెల్ అవుతున్నాం. ఆల్మోస్ట్ 6 kilometers. ఓకేనా, 6 kilometers ట్రావెల్ అయితే మనకు వాడు ఇచ్చే అమౌంట్ 37 rupees. ఏమున్నారా నాయన, ఏమున్నారా, ఎవడి దందా వాడిదే. మధ్యలో మనలాంటి వాళ్ళే ఎఫెక్ట్ అయిపోతారు. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత పికప్ చేసుకొని ఈరోజు మొత్తం ఎంత అవుతుందో లాస్ట్లో చూద్దాం. ఓకేనా? ఓకే, ఆల్ రైట్. ఇందాక వచ్చేసరికి పికప్ లొకేషన్ అనేది రాంగ్ పడిపోయింది. అట్ ది సేమ్ టైం డ్రాప్ లొకేషన్ కూడా కొంచెం ఏమంటారు తప్పు పడిపోయింది అనమాట. యాక్చువల్లీ మేడం పెట్టుకున్న లొకేషన్ వచ్చేసి బోడుపల్ బస్ స్టాప్, బట్ యాక్చువల్లీ అది పడిందేమో బోడుపల్, అంటే లోకల్లో పడిపోయింది. మళ్ళీ అది తీసుకొని ఎడిట్ చేసా. కానీ మేడం యాక్చువల్గా వెళ్ళాల్సింది ఎల్బీనగర్ అంట. సో డైరెక్ట్లీ ఇక్కడి నుంచి వెళ్ళి ఎల్బీనగర్కి సీదా తీసుకెళ్తున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత అమౌంట్ ఎంత పడింది ఏందనేది ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ చేస్తా. సో స్టే ట్యూన్డ్. ఓకే, రైట్. అంటే చెప్పడం మర్చిపోయినా, మొత్తం ఇక్కడైతే బోడుపల్లి ఏరియా మొత్తం అసలు వేరే లెవెల్ ట్రాఫిక్ ఉంటుంది. అబ్బా, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ ఫ్లైఓవర్స్ కూడా బిల్డప్ చేస్తున్నారు. ఇది ఫ్లైఓవరా మెట్రోనో అర్థమవుతలేదు. ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు. కానీ ఇది కంప్లీట్ అయితే మాత్రం 90% ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయిపోతుంది, నో డౌట్. ఎందుకంటే ఇక్కడి నుంచి అయినా డైరెక్ట్గా మనకి గట్కేసర్ వరకు కాలేజెస్ ఉంటాయి. 90% స్టూడెంట్స్ వెళ్తుంటారు ఎక్కువ అప్ అండ్ డౌన్ ఇక్కడి నుంచి వెళ్ళి. కాబట్టి రైట్ సైడ్ ఏరియా అనేది మార్నింగ్ అవర్స్లో చాలా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏరియా కూడా తక్కువేం కాదు, లెఫ్ట్ సైడ్ ఏరియా కూడా బాగానే ట్రాఫిక్ ఉంటుంది. కాబట్టి కొంచెం చూసి ఆచితూచి వెళ్ళాలి. మరి ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇది నల్ల చెరువు అంటారు, రైట్ సైడ్ ఉన్నది మొత్తం ఈ ఏరియా మాత్రం నల్ల చెరువు. అయ్యా బాబోయ్, ఇక్కడ మాత్రం మామూలు డెడ్ బాడీలు కాదు నాయన. నేను చూసిన దగ్గర నుంచి కనీసం ఒక 10 డెడ్ బాడీలు వెళ్ళుంటాయి. ఇందులో అయితే చాలామంది సూసైడ్ చేసుకున్నారా లేకపోతే అసలు ఏందో మర్డరా ఏం అర్థం కాదు. కానీ చాలా వరకు ఇక్కడ చచ్చిపోయినారు. నేను బీటెక్ అనేది శ్రీగాయత్రి ఏమంటారు, నా బీటెక్ వచ్చేసి ఆంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అంటే ఇక్కడి నుంచి వెళ్ళి అటు వెళ్ళాలి, గట్కేసర్ వైపు వెళ్ళాలి. అది ఔషాపూర్లో ఉంటుంది. వెళ్ళేసారి అక్కడ వెళ్ళే టైంలో ఏమంటారు, చాలా వరకు మా కాలేజ్ బస్సులో వెళ్తున్నప్పుడు సో మెనీ డెడ్ బాడీస్ 4 yearsలో చాలా వరకు అబ్జర్వేషన్ ఉండే. ఇక్కడ కొన్ని స్ట్రిక్ట్గా కొంచెం ఏమంటారు గ్రిల్స్ లాంటివి ఉండాలి. అవి ఫెన్సింగ్ లాంటిది చేసి పెడితే ఎవరు కొంచెం అందులో దూకే ధైర్యం చేయరు. అది చూసేందుకే మున్సిపాలిటీ కుప్పలాగా ఉంటుంది. అది మొత్తం పేరుకే నల్ల చెరువు, కానీ పేరు తగ్గట్టునే ఆ నల్ల చెరువు మాత్రం దాని పేరు తగ్గట్టునే ఉంటుంది. పూరా బ్లాక్ మొత్తం డ్రైనేజ్ సివేజ్ అంతా, అంటే వాటర్స్ని మొత్తం పొల్యూట్ చేయడం వల్ల మన మించిన వాళ్ళు ఇంకెవ్వరు లేరు కదా. మరి అట్లుంటుంది. ఈ ఫ్లైఓవర్స్ అయితే నా బీటెక్ దగ్గర నుంచి చూస్తున్నా. ఇవి ఎప్పుడు కంప్లీట్ అవుతాయో ఏమో రా నాయన. ఇవి కంప్లీట్ అయితే మాత్రం సాగా దరిద్రం పోతుంది, అది మాత్రం నో డౌట్.
మనం లెఫ్ట్ తీసేసుకుందాం. రైట్ వెళ్తే చాలా టైం పడుతుంది. లెఫ్ట్ అయితే కొంచెం ట్రాఫిక్ ఫ్రీ ఉంటుంది. ఇటు నుంచి వెళ్తే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఇది కాస్త బెటర్, ఎందుకంటే ఇది కొంచెం ఫ్రీ రూట్. కానీ ఈ మధ్య ఈ రూట్లో కూడా చాలా ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. కాకపోతే ఆ రూట్తో పోల్చుకుంటే ఈ రూట్తో కొంచెం ఫ్రీగానే వెళ్ళిపోవచ్చు. చాలా బెస్ట్ ఇది, ఈ రూట్ కొంచెం బెస్ట్ ఇది. ఓకేనా. ఇంకో మెయిన్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఎల్బీ నగర్లో మనకి ఏమంటారు, ఈ బోడుపల్లి నుంచి ఎల్బీ నగర్ పోయే రూట్లో నాగోల్ ఫ్లైఓవర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ వచ్చేస్తుంది. ఈ రెండు ఫ్లైఓవర్స్లో చాలా అంటే చాలా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు, కొంచెం రోడ్స్ కూడా చాలా వైడ్గా ఉంటాయి. అంటే ట్రిపుల్ లేన్ అంటారు కదా, ట్రిపుల్ లేన్స్ వస్తుంటాయి అన్నట్టు. చాలా అంటే చాలా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. జస్ట్ మన బోడుపల్లి నుంచి వెళ్ళి ఉప్పల్ జంక్షన్ వరకు ఎంటర్ అయ్యేంత వరకే కష్టాలన్నీ. వన్స్ మనం ఉప్పల్ జంక్షన్కి ఎంటర్ అయినామా అంతా ఫ్రీగా ఉంటుంది. టోటల్ ఫ్రీ, ట్రాఫిక్ ఫ్రీ, వెళ్ళిపోవచ్చు, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. అది కొన్నిసార్లు అయితే వెహికల్ అనేది కొంచెం కూడా కదిలేం, అంత ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. మామూలు ట్రాఫిక్ కాదు. హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు, లేకపోతే 20 minutes పట్టొచ్చు. డిపెండ్స్ ఎందుకు ట్రాఫిక్ అవుతుందో అసలు ఏం అర్థం కాదు. కొన్నిసార్లు అయితే ఆ ట్రాఫిక్ ఏరియా నుంచి బయట పోయేటప్పుడు ఎవడో ఒక్కడు వెహికల్ ఆపుంటాడు అంతే. ఆ ఒక్కడు వెహికల్ ఆపడం వల్ల వెనకాల మొత్తం ట్రాఫిక్ అయిపోతుంది చూడు, అది దట్ ఈస్ ద మోస్ట్ ఫ్రస్ట్రేటెడ్ మూమెంట్. అబ్బా దేవుడా, ఒక్క వెహికల్ కోసం ఇంత ట్రాఫిక్ అయిపోయిందా, ఇంతగానో అయిందా, ఇంత జరిగిందా, ఇంత టైం వేస్ట్ అయిపోయిందా, అసలు చాలా ఫీల్ అయిపోతాం. అది ఈ వెహికల్స్ అనేటివి కార్ వాళ్ళు కొంతమంది ఏంటంటే సర్వీసింగ్ ఆన్ టైం చేయిపోయారు. ప్రతి ఒక్కటి రేడియేటర్స్ కానీ లోపల అంతా ఆన్ టైం చెకింగ్ చేయిపోయారు, కానీ అవన్నీ ఏం చేయిపోయారు. తీరా ఒక మూమెంట్కి వచ్చేసరికి వెహికల్స్ అనేటివి కథం అట్నే ఖరాబ్ అయిపోతాయి. ఇక నడి రోడ్డు మీద వాళ్ళ వల్ల మిగతా వాళ్ళందరూ ఇబ్బంది పడాలి. దేనికబ్బా, మేక్ ప్రాపర్ సర్వీస్. కారు కొన్నప్పుడు దాని సర్వీస్ కూడా మందే కదా రెస్పాన్సిబిలిటీ. అమ్మది కూడా ఎన్ని స్పీడ్ బ్రేకర్ ఉన్నాయి ఏంద్ర నాయన. ఎవరిని ప్రతి యూటర్న్కి ఒక స్పీడ్ బ్రేకరా? వర్షాకాలం వచ్చిందంటే ఇది మొత్తం చెరువు అయిపోతుంది ఏరియా అంతా. ఎందుకంటే మన స్టేట్ డెడ్ ఎండ్లోనే మూసీ ఉంటుంది, మూసీ రివర్. అది కనుక పొంగిందనుకో ఏరియా మొత్తం అవుట్. ఓకే, మనం మొదటి ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసినాం. ఓకేనా. 118 రూపీస్ వచ్చేసింది. ఫస్ట్ ట్రిప్ అయితే అయిపోయింది. సెకండ్ ట్రిప్ కోసం వెయిటింగ్. సెకండ్ ట్రిప్ చిన్న ట్రిప్ వస్తుందో పెద్ద ట్రిప్ వస్తుందో తెలియదు, కానీ ఏ ట్రిప్ వచ్చినా వెళ్ళాల్సిందే కదా, తప్పదు, చేయాల్సిందే. ఎందుకంటే టార్గెట్ అనేది మనం 1800 to 2000 పెట్టుకున్నప్పుడు ఏ ట్రిప్ వచ్చినా కానీ వదిలిపెట్టకూడదు. ఏ ట్రిప్ వచ్చేసినా వేసి పడేయాలి, చేస్తూనే ఉండాలి. అది పికప్ లొకేషన్ లాంగ్ బట్ని, షార్ట్ బట్ని, డ్రాప్ లొకేషన్ లాంగ్ ఉండని, షార్ట్ ఉండని, మనం వెళ్ళాల్సిందే, చేయాల్సిందే, తప్పదు అది. ఇప్పుడైతే మనం వచ్చేసి ఉప్పల్ నుంచి డైరెక్ట్గా జేబీఎస్ ప్యారాగ్రౌండ్కి వెళ్ళిపోతున్నాము. టోటల్గా చూసేసరికి నార్మల్ ట్రాఫిక్ ఉండదు ఇప్పుడు. ఎగ్జాక్ట్గా ఏమంటారు, మన 8 o'clock నుంచి 10 o'clock వరకు ఈ రూట్ అయితే చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, మామూలు ట్రాఫిక్ ఉండదు. అదృష్టం ఏంటంటే నిన్న ఇప్పుడు ఏమంటారు, హాలిడేస్ ఉన్నాయి కాబట్టి, దివాళీ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువనే ఉండొచ్చు ట్రాఫిక్. కాకపోతే ఏంటంటే అప్పటితో పోల్చుకుంటే కొంచెం బెటర్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కానీ ముందర చూస్తేనేమో ట్రాఫిక్ అయితే అట్లనే ఉంది యాజ్ స్టేజ్. ఏమో మరి వెహికల్స్ అయితే కొంచెం ఫాస్ట్గానే మూవ్ అవుతున్నాయి. ఆన్ టైంకి వెళ్ళగలుగుతున్నాం అనుకుంటా. వెళ్ళగలిగితే ఓకే, ఇక లేకపోతే మనం ఏం చేయలేం, డిపెండ్స్. ఎందుకంటే ఇక ట్రాఫిక్ అట్లా ఉన్నప్పుడు మనం మాత్రం ఏం చేయగలుగుతాం చెప్పండి. మనదేమైనా ఏరోప్లేనా లేకపోతే హెలికాప్టరా డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి.
ట్రాఫిక్స్ అనే బైక్ కొంచెం ఓకే, ఈ ట్రాఫిక్లో బైక్స్ అనేవి కొంచెం అంతో ఇంతో ఓకే వేరే వెహికల్స్తో పోల్చుకుంటే, ఎందుకంటే ట్రాఫిక్ని బీట్ చేయొచ్చు. కాకపోతే మరీ కదలలేనంత ఉంటే మాత్రం మనం మాత్రం ఏం చేయగలుగుతాం. కానీ అప్పటికీ షార్ట్ కట్స్ అవి ఇవి అంటే ట్రాఫిక్ లేని రూట్స్ కొన్ని ఉంటాయి. గూగుల్ మ్యాప్స్ కూడా చూపించదు అలాంటి రూట్స్ కొన్ని ఉంటాయి. ఆ రూట్లకి వెళ్తే కొంచెం ఏమైనా టైం సేవ్ అవ్వచ్చు. ఓకేనా, ప్రస్తుతానికి వచ్చేసి మనం ఎగ్జాక్ట్గా ఎన్జేఆర్ఐకి దగ్గరలో ఉన్నాము. ఈ ఎన్జేఆర్ఐ తర్వాత హబ్స్గూడ తర్వాత తార్నాక తర్వాత మెట్టుగూడ తర్వాత సికింద్రాబాద్ ఈస్ట్ తర్వాత ప్యారడైజ్ అంతే, జేబీఎస్ ప్యారడ్ గ్రౌండ్. అక్కడ మనం రైట్ తీసుకొని ఇక మళ్ళీ ఇంకొక ట్రాఫిక్ సిగ్నల్స్ 2 ఉంటాయి, 2-3 దాకా ఉంటాయి. ఇప్పుడు మన హబ్స్గూడలో కూడా ఒక ట్రాఫిక్ సిగ్నల్ పడుతుంది. మొత్తం ఒకసారికల్లా ఎన్ని సిగ్నల్స్ ఉంటాయి. హబ్స్గూడలో ఒకటి, నెక్స్ట్ సికింద్రాబాద్లో ఒకటి ఉంటుంది, అంటే చెప్పినా కదా సికింద్రాబాద్ ఈస్ట్ అని, అక్కడ ఒకటి ఉంటుంది. తర్వాతకి అట్నే స్ట్రైట్ వెళ్తుంటే మళ్ళీ ప్యారడ్ గ్రౌండ్కి వెళ్ళే రూట్లో, అంటే ఏమంటారు మన కృష్ణుని టెంపుల్ ఉంటుంది అక్కడ, ఇస్కాన్ టెంపుల్. ఆ ఇస్కాన్ టెంపుల్ దగ్గర కూడా ఒక సిగ్నల్ ఉంటుంది, భారత్ పెట్రోల్ దగ్గర. ఆ సిగ్నల్ కూడా దాటాలి. తర్వాతకి ఇంకొకటి వచ్చేసి మన ప్యారడ్ గ్రౌండ్ దగ్గర ఒక సిగ్నల్ ఉంటుంది, మళ్ళీ రైట్ తిరగాలి. రైట్ తిరిగిన తర్వాత జేబీఎస్ సిగ్నల్ ఒకటి ఉంటుంది. అయ్యా బాబు ఎన్ని సిగ్నల్ దాటాలి నాయన, 1 కాదు 2 కాదు, చాలా సిగ్నల్స్ ఉంటాయి. ఇన్ని సిగ్నల్స్ దాటుకొని ముందు పోవాలి. అఫ్కోర్స్ టైం పడుతుంది. ఇక ఇన్ని ఉన్నప్పుడు ఇక పట్టకుండా ఉంటుందా, కానీ మనం బెస్ట్ మనం ఇవ్వాలి. మేడంకి అయితే చాలా అర్జెంట్ అంట, తొందరగా వెళ్ళాలంట, ఏదో వర్క్ ఉందని చెప్పింది. ఏమో మరి బస్ ఎక్కాలో లేకపోతే బస్ టైమింగ్స్ అవుతున్నాయో మనకు తెలియదు. జేపీఎస్ బుక్ చేసిరు కదా, ఖచ్చితంగా బస్సుని క్యాచ్అప్ చేయడానికి అనుకుంటా. మన బెస్ట్ మనం ట్రై చేద్దాం, మనమైతే వెళ్తూనే ఉందాం. మనది ప్లాటినం బండి కాబట్టి అంత పవర్ ఉండదు, అంత టార్క్ ఉండదు. ఏదో మన వంతు మనం గుంజడమే, మనం ట్రై చేస్తాం అంతే. మన బెస్ట్ మనం లాగాలని ట్రై చేస్తాం. అయినా సిటీకి ఈ ప్లాటినా పవర్ సరిపోతుందిలేండి. కాకపోతే ఏంటంటే రైడ్ కంఫర్ట్ అనేది అంత బాగుండదు ప్లాటినం వెహికల్స్లలో. ఎందుకంటే మనం పెద్ద వెహికల్స్ తోలి ఒకేసారి ప్లాటినం బండి పట్టుకుంటే మాత్రం ఎట్లా ఉంటుంది అంటే ఏదో సైకిల్ తొక్కుతున్నట్టే ఉంటుంది. అంటే రోడ్ కంఫర్ట్ అంత ఉండదు, రోడ్ గ్రిప్ అంత ఉండదు. స్టెబిలిటీ బాగుండాలంటే వైట్ టైర్స్ కావాలి మనకి. వైట్ టైర్స్ విత్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇంజన్ కావాలి. అట్లీస్ట్ ఒక 150cc ఇంజన్ అయినా సరే ఉండాలి. కొంచెం ఏమంటారు ఆన్ రోడ్ మీకు వచ్చినప్పుడు మంచి పర్ఫార్మెన్స్ కావాలి, బోర్ కొట్టొద్దు డ్రైవింగ్. ఓకేనా, కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి, కొంచెం ఉల్లాసంగా ఉండాలనుకుంటే మాత్రం కొంచెం మంచి 150cc బైక్స్, లేకపోతే టీవీఎస్ రైడర్ 125, లేకపోతే రీసెంట్గా బజాజ్ లాంచ్ చేసిన N125, ఇక అది కూడా కాకపోతే ఇంకా SP 125 ఇలాంటివి అయితే ఓకే. కానీ మరీ 100cc లేకపోతే 110cc లైఫ్ తీసుకుంటే మాత్రం ఇక మనకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. డ్రైవింగ్ అనేది అంత కంఫర్టబుల్గా ఉండదు. అంటే నార్మల్గా అమాస పుణ్యానికి ఒక్కసారి డ్రైవింగ్ చేస్తే మాత్రం ఓకే, పనికొస్తాయి లేండి. అక్కడక్కడ ఇంటి ఖర్చుల కోసం లేకపోతే ఇంటి పనుల కోసం వాడుకుంటే ఓకే. కానీ రెగ్యులర్గా డ్రైవింగ్ చేయాలంటే మాత్రం కొంచెమన్నా ఇంజన్లో పవర్ అండ్ టార్క్ అనేది కంపల్సరీగా ఉండాలి, మ్యాండేటరీ అది. ఆ పవర్ అండ్ టార్క్ అనేది మన వెహికల్ లేకపోతే మాత్రం మనకి రైడ్ కంఫర్ట్ అనేది 100% ఉండదు. మనం 100% ఇంట్రెస్ట్ తోటి ఫోకస్ తోటి చేయలేం, నో డౌట్. అందులో స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, చేస్తాం ఓకేనా. కానీ చేయగా ఒక 1 year దాటితే 2 years దాటుతుంటే ఆ డ్రైవింగ్ అనేది ఎంత స్ట్రెస్ ఓకేనా, దానివల్ల ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి ఓకేనా. ఏదో అనుకుంటాం మొత్తం మంచిగా సరదాగా తోలుకుంటూ పోతున్నాం అని అనుకుంటాం, కానీ అంత ఈజీ కాదు ఓకేనా. ఏదో చిన్నప్పుడైతే బండి ఎక్కితే ఒక రకమైన ఆనందం వస్తుంటే, బండి ఎక్కి గుయ్ అని గుంజుతుంటే అదొక రకమైన ఆనందం నాకు. కానీ ఆఫ్టర్ ఊబర్లో జాయిన్ అయిన తర్వాత మొత్తం చేంజ్ అయిపోయిందబ్బా. డ్రైవింగ్ అనేది చిరాకు వచ్చేస్తుంది. ఎట్లా అనిపిస్తుంది అంటే వాడు తోలితే బాగుండు, వెనకాల ఊకుందాం అనిపిస్తుంది. వెనకాల ఊక్కున్న వాడికి ఏం సుఖం ఉందిరా నాయన, వాడు ఏం మంచిగా ఊకుంటున్నారా నాయన, అట్లా ఊకోవాలి కదా. తోలడంలో ఏముందిరా నాయన, మొత్తం స్ట్రెస్ తలకానొప్పి తప్ప అనిపిస్తుంది. అర్థమైందా? మంచిగా వెనకాల ఊక్కొని సుఖంగా వెళ్ళిపోతే ఆ సుఖం వేరు ఓకేనా. డ్రైవింగ్ చేయాలనేది ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు ఓకేనా. అలాంటి ఆశలు ఉండొద్దు. ఏదో పెద్ద సీసీలు, స్పోర్ట్స్ బైక్, సూపర్ బైక్స్ అలాంటి బైకులు తోలాలన్న కోరుకోవడం కామన్. అవి వల్ల ఒక అర్థం పడదాం, ఒక ఎంజాయ్మెంట్, ఒక సరదా. ఏ 110cc 100cc బండ్లలో ఏముంటుంది చెప్పండి, ఏ ఉండదు అసలు. ఏ రైడ్ కంఫర్ట్ ఉండదు, ఏ థ్రిల్ ఉండదు. కాకపోతే ఏంటంటే విత్ ఇన్ ద స్పీడ్ లిమిట్స్లో వెళ్ళడానికి ఈ బైక్స్ బెటరే. సిటీ వరకు అయితే ఓకేలే, కానీ హైవేస్కి అయితే నాట్ ఓకే. సిటీలో కూడా ఓవర్టేక్ చేయాలన్నా కానీ ఓవర్టేక్ చేయలేము, అంత కంఫర్టబుల్ ఓవర్టేక్ చేయలేము అసలు.
ఎందుకంటే టార్క్ అనేది ఎట్లుండాలి, ఇట్లా ఓవర్టేక్ చేయాలనుకున్నప్పుడు యాక్సిలరేషన్ నిజంగానే పోవాలి. నేనైతే ఇక్కడ ఫుల్ థ్రాట్ ఇచ్చినా ఇది మెల్లగా పైకి వెళ్తుంది, అట్లుంటుంది. మరిగా చిన్న చిన్న సీసీ బండ్లు తీసుకోకూడదు ఎప్పుడైనా సరే. అట్లీస్ట్ ఒక 125 cc వెహికల్ అనేది తీసుకోవాలి. 125 cc వెహికల్ తీసుకోవాలి అంటే బెటర్ మైలేజ్ కావాలనుకున్నా, బెటర్ పర్ఫార్మెన్స్ కావాలనుకున్నా 125 cc సెగ్మెంట్కి వెళ్ళడం బెస్ట్. రీసెంట్గా ప్రతి ఒక్కరు 125 cc షిఫ్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే ఇక పెట్రోల్ ప్రైస్లు అట్లున్నాయి. మరి అట్లున్నప్పుడు ఇక మైలేజ్ బండి ఊరుకుంటారు ఎవరైనా సరే. ఓకేనా. సిటీలో కూడా వెహికల్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి అబ్బా. ఓకేనా. ఈ మధ్య ఏంటంటే కార్లు కూడా చాలా ఎక్కువైపోయినాయి. ఒక్కరు ట్రావెల్ చేయడానికి కూడా కార్లే పోతున్నారు. అమ్మ ఎందుకు అది? ఒక్కరు వెళ్ళడానికి బైక్లు ఓకే కదా, కార్లు ఎందుకు? ఒక్కరు పోవడానికి కూడా కార్లు అవసరమా? చాలా వెహికల్స్లో చూస్తా అబ్బా, అందులో ఉండదు ఒక్కడు. వాడు ఒక్కడి కోసం వాడు కార్లో పోతుంటారు. ఓకే, ఇంటి దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని పికప్ చేసుకోవడానికో లేకపోతే ఏదైనా పని మీద వెళ్ళి ఇంకా 4-5 తీసుకొని రావాలనుకున్నట్టుగా వెళ్తే అది ఓకే. కానీ చాలా వరకు అయితే సింగిల్గా వెళ్ళడానికి కూడా కార్లు యూజ్ చేస్తుంటారు. అది ఎందుకో అర్థం కాదు, అంత ఎత్తులు ఎందుకో నాకైతే తినేట్లా. ఓకే, కొన్నిసార్లు సేఫ్టీ అనుకుందాం లేండి, సేఫ్టీ మెజర్స్ ప్రకారం అట్లా వాడుతున్నారు అనుకుందాం. కానీ పక్కనే కదా బైక్స్, ఓకే కదా, హైవేస్ కాదు కదా. హైవేస్లలో కార్స్ అంటే ఓకే, ఏమన్నా అయ్యుండొచ్చు, అంటే మనకు తెలియకుండా ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఓకేనా. అప్పటికి ఓవర్ స్పీడ్ ఉంటుంది వెహికల్, 100 స్పీడ్ ఉంటుంది మినిమము. ఓకేనా. ఏదైనా గుద్దుకుంటే ఏంది పరిస్థితి అని ఒక భయంతో కార్లో పోతే ఓకే. కాకపోతే సిటీలో మనం తోలేది ఎంత, మ్యాక్సిమమ్ 40, 50, 60. ఈ 40, 50, 60 పోవడానికి కూడా కార్లు అవసరమా అన్నాడు. ఒక మాట, ఒక డౌట్, కార్లు అవసరమా? సగం ట్రాఫిక్ వీళ్ళ వల్లనే అవుతుందబ్బా, సగం ట్రాఫిక్ వీళ్ళ వల్లనే వచ్చేస్తుంది. అందులో మాత్రం ఎటువంటి సందేహం లేదు. ఇంకొకటి ఏంటంటే హెవీ వెహికల్స్ వస్తుంటాయి పొద్దునట్టే. అసలు వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ కొంతమంది ఫాలో అవ్వరు. ఎట్లా అంటే ఏమంటారు, హెవీ వెహికల్స్ అనేటివి రావాల్సింది ఎప్పుడు ఆఫ్టర్ 10 o'clock or 11 o'clock అనుకుంటా. 10 or 11 తర్వాత హెవీ వెహికల్స్కి పర్మిషన్ ఉంటుంది సిటీలో వెళ్ళడానికి. కానీ కొంతమంది అయితే మార్నింగ్ నుంచి కూడా వెళ్ళిపోతుంటారు. వాళ్ళ వల్ల చాలా యాక్సిడెంట్స్ కూడా అవుతుంటాయి, చాలామంది చచ్చిపోతుంటారు. ఓకేనా. కొంతమంది పోయిన వాళ్ళు మరి ప్రశాంతంగా నార్మల్గా రూల్స్ ఫాలో అవుతూ పోతున్నారా, కొంచెం మెల్లిగా పోతున్నారా అంటే అట్లా కూడా కాదు. రూల్స్ బ్రేక్ చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా పోతారు. బ్రేకులు అయ్యారు, కొన్నిసారి వాళ్ళ బ్రేకులు ఫెయిల్ అవుతాయో లేకపోతే ఇంకేమవుతాయో తెలియదు. కానీ వేరే వాళ్ళ వెహికల్స్ని కుదరడం వల్ల లోపల చిన్నపిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, చాలా జీవితం మీద ఆశలు పెట్టుకోవాలి ఉంటారు. వాళ్ళందరి ప్రాణాలు పోతుంటాయి జస్ట్ వీళ్ళొక్క అహంకారం, వీళ్ళొక్క ఏమంటారు టాక్సిక్ మెంటాలిటీ వల్ల. ఏముందబ్బా, రూల్స్ ఫాలో అయిపోతే ఏమవుతుందో చెప్పు. ఒక 4 రూపాయల తర్వాతనే సంపాదించుకోవచ్చు. నీ వల్ల ఇంకొకరి పానం బాయ్, వాని పానం సంపాదించగలుగుతావా? మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్నకి కావచ్చు లేకపోతే వాళ్ళ పిల్లలు కావచ్చు ఆ పానాన్ని వేయగలుగుతావా? వేయలేవు కదా. మనం ఎన్ని చెప్పినా కానీ వీళ్ళు మారట్లే. అయినా కానీ ఎవడో 100లో ఒక్కడు వింటాడు, ఒకడు మారుతాడు. మిగతా వాళ్ళందరూ అంతే. ఎందుకంటే స్వార్థం ఎక్కువైపోయింది అబ్బా, ప్రతి ఒక్కరికి స్వార్థమే. నాదే నెగ్గాలి, నాదే అయిపోవాలి పని, ఇట్లుంటుంది. ఇట్లున్నప్పుడు ఇక ఎవడు మాత్రం ఏం చేయగలడు, ఏం మార్చగలడు. మనం ఎన్ని రూల్స్ పెట్టినా కానీ వాడు ఫాలో అవ్వడు. తీరా పోయి ఆడ నష్టం జరిగిన తర్వాత వానికి ఇంత ఫైన్ అని చెప్పేసి పంపించేస్తారు. లేకపోతే ఇన్ని రోజులు జైలు శిక్ష అంటారు, మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. వాడు ఎంత శిక్ష అనుభవించినా కానీ హీ కాంట్ పే దట్ మచ్ ఆఫ్ ప్రైజ్. ఓకేనా. ఒక ప్రాణానికి వెలకట్టలేం కదా, అది మెయిన్ పాయింట్. ఈ ట్రాఫిక్ జోన్స్ చాలా ఇరిటేషన్ తెప్పిస్తాయి. ఇంకోటి ఏంటంటే ఉండేదే ట్రాఫిక్ నాయన అంటే ఇంకా దానితోడు గుంతలు రోడ్లన్నీ. ఈ గుంతలు రోడ్లలో ఇంకొక దరిద్రం ఏంటంటే డ్రైనేజ్. అమ్మ దేవుడా, లిటరల్లీ బయటికి వాటర్ ఇట్లా ఫ్లో అయిపోతుంటారు నాయన. వాటి మీద నుంచి పోవాలంటే ఎంత ఇరిటేటింగ్ ఉంటుంది ఆలోచించండి ఒకసారి. ముందల బైక్స్ పోతుంటాయి. ఇప్పుడు నార్మల్గా కార్లో కూక్కున్నాడు, ఆటోలో కూక్కున్నాడు అంటే ఓకే, అంత ఇంత వాళ్ళ మీద చిమ్మవు. కానీ బైక్ మీద పోయేటోళ్ళ పరిస్థితి ఏంది? బైకులు అంటే ప్రతి ఒక్కరు చురుకనే అబ్బా అని. ప్రతి ఒక్కడు ఎట్లా అంటే కార్లో పోయి వాడు కంఫర్ట్ చూసుకుంటాడు. నాకు తగలదు కదా లైట్లే, వేరే వాని మీద డ్రైనేజ్ వాటర్ పడుతుంది, ఇంకే వాటర్ పడుతుంది, మనకేం అవసరం, మన మీద పడతలేదు కదా, మన దారేదో మంది అన్నట్టుగా పోతుంటారు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు పట్టించుకోవాలబ్బా.
ఓకేనా. బైకర్స్ని కూడా కాస్త పట్టించుకోవాలి. బైకుల మీద పోయే వాళ్ళ మీద కూడా నీళ్ళు పడుతూ ఉంటాయి. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా మీదే. వాళ్ళు కూడా మీకు ఓట్లు వేసిన వాళ్ళే. కాబట్టి వాళ్ళని కూడా చూసుకోవాలి కదా. రోడ్లు అనేటివి డ్రైనేజ్ లీక్ అవుతుంటే దాన్ని కనీసం సెట్ చేయాలి కదా. ఎంత కేర్లెస్గా ఉంటారో అసలు. అయితే ఇట్లా వదిలేస్తారబ్బా, మొత్తం పట్టించుకోరు అసలు. వేరే దేశాలలో ఉన్నంత స్ట్రిక్ట్ మెంటాలిటీ మన దేశంలో ఎక్కడిది. మన దేశంలో ఉంటే మాత్రం మనది ఎప్పుడు అభివృద్ధి చెందేది. సరే, ఇక చూడండి సిగ్నల్ పడిపోయింది. అప్రాక్సిమేట్లీ ఇంకో 33 సెకండ్స్ ఉంది. డ్రాప్ లొకేషన్ అయిపోయిన తర్వాత, డ్రాప్లోకి వెళ్ళిన తర్వాత మారదాం. మనమైతే కరెంట్లీ బోరబండ ఏరియా లోపలికైతే ఎంటర్ అయిపోయినాం. ఈ బోరబండ ఏరియా మొత్తం ఉండేది చాలా చిన్న రూటు. చిన్న రూట్లో అయితే ఎక్కువ వెహికల్స్ వెళ్తుంటాయి. మొత్తం ఎంత ఎక్కువ వెహికల్స్ అంటే కొన్నిసార్లు అసలు అటు నుంచి వెళ్ళి ఇటు నుంచి వెళ్ళి మొత్తం బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఎట్లా అంటే చూడండి, జంక్షన్లు ఎక్కువ ఉంటాయి. ఇట్లా 4-way జంక్షన్లు. ప్రతి గల్లీ నుంచి వెళ్ళి ఏదో ఒక వెహికల్ వస్తూనే ఉంటుంది. ఇక్కడ ఎంత మెల్లికి వెళ్ళేది అంత మెల్లికి పోవాలి. వీడేంది ఎట్లా కూకుంది మొత్తం. అసలు ఈ రూట్ అంతా ట్రాఫిక్. చిన్న రూట్ ఇది, చాలా అంటే చాలా చిన్న రూటు. లిటరల్లీ అసలు పోలేం. వీడికెళ్ళి పోవడం చాలా కష్టం అసలు కొన్నిసార్లు. ఎందుకంటే బోరబండ అంటే ఇది ఇంకొక చార్మినార్ కిందకి లెక్క. ఆ చార్మినార్ బస్తీలలో ట్రాఫిక్ ఎట్లుంటుందో ఈ బోరబండ బస్తీలలో అంత ట్రాఫిక్ ఉంటుంది. ఇదొకటి. అదిగో ఇక చూసుకో, ఇక వర్షం షురు అయింది. ఇది ఎక్కడ లొల్లి. అమ్మ చలికాలంలో వర్షం ఏంద్రా నాయన. సిచ్యువేషన్ సింక్ లేకుండా పడుతుంది. నవంబర్లో వర్షాలు ఏంది అమ్మ, దరిద్రం పాడు. కానీ కెమెరా లోపల పెట్టాలి ఇప్పుడు. ఒక్కడు కూడా పట్టించుకుని ఆదరే లేడు ఈ రోడ్లకు పాపం. ఎక్కడి వరకే ఉంది లొకేషన్ ఇక్కడనే లాస్ట్ ఉందండి. మనకైతే క్లైమేట్ ఎప్పుడు ఎట్లుంటుంది అనేది అర్థం అవ్వట్లేదు. ఇందాకనేమో చినుకులు పడ్డాయి. అక్కడ కొండాపూర్ సైడ్ ఏమంటారు, ఆ కొండాపూర్ రూట్లో మనం యాక్చువల్ ఎక్కడి నుంచి వచ్చినాము, ఆ ఏరియా పేరు ఏం పేరు ఉండే, బోరబండ. ఆ బోరబండ రూట్ నుంచి వస్తున్నప్పుడు చినుకులు పడ్డాయి. చినుకులు పడేసరికి కెమెరా మొత్తం సెటప్ చేసేసి బ్యాగ్లో పెట్టేసిన లోపల. పోనీ అమ్మ, కొంచెం దూరం పోగానే అసలు వర్షం లేదేం లేదు, మళ్ళీ ఎండ మొత్తం క్లీన్గా ఉంది. అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఎప్పుడు వర్షం పడుతుందో అర్థం అవ్వట్లేదు, ఎప్పుడు నార్మల్గా ఉంటుందో అర్థం అవ్వట్లేదు. పాసింగ్ క్లౌడ్స్ నాకు తెలిసి. ఇంకొక విషయం ఏంటంటే, ఊబర్లో ఈ మధ్య కొత్తగా ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే ఎప్పుడు ఇంటికి డెస్టినేషన్ పెట్టినా కానీ ట్రిప్ బై ట్రిప్ వెంటనే వచ్చేది ఇంతకుముందుకి స్టార్టింగ్లో. కానీ రీసెంట్గా అసలు ఏమైందో అర్థం కావట్లేదు. డెస్టినేషన్ పెట్టి ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 10 to 15 minutes అయిపోయింది. ఇప్పటి వరకు ఒక ట్రిప్ కూడా పడలేదు. అసలు అర్థం అవ్వట్లే. అసలు ప్రాబ్లం ఏంటో తెలియట్లే. ఎందుకు ఇట్లా? ఈ కూకట్పల్లి అవతలకి కొంచెం ముందు పోయినాం అనుకోండి, ఏమవుతుంది అక్కడ మొత్తం బాలానగర్ జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ దగ్గర నుంచి అసలు ట్రిప్లే ఉండవు. ఆడికెళ్ళి మళ్ళీ ఖాళీగా రావాలి. ఏంటిది అసలు తలకాయ నొప్పి మొత్తం. చూడాలి, ఇంకా ట్రిప్ వస్తుందేమో చూస్తా. ఇట్నే కంటిన్యూగా కొంచెం ముందుకి అయితే కదులుతూనే ఉంటా. ట్రిప్ వస్తే ఒకవేళ పికప్ చేసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోదాము. వెళ్ళిపోయి నిమ్మలంగా ఈవినింగ్ మళ్ళీ, లేకపోతే 1 hour or 2 hours లోపే, అంటే 1 or 2 hours తర్వాత ఇంటికి వెళ్ళి తినేసి ఇమ్మీడియట్గా రిటర్న్ అయిపోయి మళ్ళీ డ్యూటీకి రావాలి. అది మాత్రం మ్యాండేటరీ, కంపల్సరీ, తప్పదు. లేకపోతే ఈవినింగ్ జిమ్ ఉంది కదా, రైట్, ఈవినింగ్ జిమ్ ఉంది కాబట్టి ఈవినింగ్ వరకు డ్యూటీ చేసుకొని మెల్లిగా వెళ్తే బెస్ట్ ఏమో. ఓకే, ఇది ఫాలో అయిపోదాం. ఈవినింగే తిందాం, పోయేదేముంది. ఆఫ్లైన్ వెళ్ళిపోయి మళ్ళీ ఆన్లైన్కి రావాలి. అప్పుడు డెస్టినేషన్ ఆఫ్ అయిపోతుంది. తేపకు ఒక సిగ్నల్ ఉంటుంది ఇక్కడ. అదిగో డెస్టినేషన్ ఆఫ్ చేయగానే ట్రిప్పులు వచ్చినాయి.
హేమ ఎక్కడున్నారండి? వెళ్ళాలి, పికప్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ ఎక్కడెక్కడ ఉందో ఏమో. ప్రగతి నగర్ అంటే మళ్ళీ యూటర్న్ తీసుకోవాలనుకుంటా. అటువైపు మళ్ళీ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. షార్ట్ కట్ ఏమైనా ఉందేమో చెక్ చేయాలి. ఈ భారత్ పెట్రోల్ పంప్ ముందే చూపిస్తుంది పికప్ పాయింట్. మరి వీళ్ళు ఎక్కడున్నారో ఏంటో. కొన్నిసార్లు కస్టమర్స్ ఆన్ లొకేషన్లో ఉండకుండా కొంచెం దూరంగా ఉంటారు. అప్పుడు కాస్త ఇబ్బంది అవుతుంది. ఐ హోప్ వీళ్ళు ఇక్కడే ఉన్నారు. లొకేషన్కి అయితే వచ్చేసిన. ఎక్కడున్నారు? జాయలకాస్ దగ్గర చూపిస్తుంది లొకేషన్. ఒకసారి అలా కాల్ చేయాలి. ఈ నెంబర్కి పొరపాటున కాల్ చేశారు గట, అది మాస్క్డ్ నెంబర్. ఆ నెంబర్ కలవదు. ఓకేనా? అక్కడ కాల్ లిఫ్ట్ అయినట్టు చూపిస్తుంది కానీ లిఫ్ట్ అవ్వలేదు, ఇంకా రింగ్ అవుతూనే ఉన్నది. మళ్ళా కాల్ చేద్దాం. వాళ్ళే కాల్ చేస్తారు. హలో, ఇక్కడ జాయలకాస్ ముందే ఉన్నాండి నేను. అర్థం కాలేదండి. పక్కకి వెళ్ళి అవును ఉంది. ఒక్క నిమిషం లైన్లో ఉండండి, వస్తున్నాను. అంటే మీరేనా లేకపోతే వేరే వారిని ఎవరైనా పికప్ చేసుకోవాలా? మీరేనా? సిక్స్ సెవెన్ వన్ టూ. ఎక్కండి. ఈ ఏరియాలో మోస్ట్లీ పీజీ హాస్టల్స్ ఉంటాయి. ఇక్కడ అర్జున్ థియేటరు, ఇదే థియేటర్. మరి 2 థియేటర్లు ఉన్నాయి ఆపోజిట్. కార్ తీరా నాయన. వీడు చక్కగా నారోట బ్లాక్ చేశాడు. ఓకే, ఈవినింగ్ 4 o'clock వరకు ఎంత అమౌంట్ అవుతుందో అంత చేద్దాం. 4 o'clock తర్వాత డెస్టినేషన్ పెట్టేస్తా. డెస్టినేషన్ పెట్టిన తర్వాత ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఏమైనా తిని కొద్దిసేపు అట్లా కామ్గా కూర్చొని లేకపోతే అటు ఇటు వాకింగ్ చేసి ఆ తర్వాత జిమ్కి వెళ్తా. ఇది బెస్ట్. ఈ టైమింగ్స్ అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి మరి ఇక ఎప్పటికప్పటికి. మళ్ళీ ఇంకా ఎడిటింగ్ ఉంటుంది, ఎడిటింగ్ చేయాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, చదువుకోవాలి. 1-2 మల్టిపుల్ టాస్క్స్ ఉన్నాయి, మామూలుగా కాదు. మార్నింగ్ నార్మల్గా 6 o'clock నుంచి వెళ్ళి ఈవినింగ్ 4 o'clock వరకు ఇప్పటి నుంచి డ్యూటీ చేద్దాము. ఇది బెస్ట్ పాయింట్. ఇది ఓకే, ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య ఎర్లీ మార్నింగ్స్ కొంచెం లేట్గా లేస్తున్నాను నేను. లేట్గా లేవడం వల్ల ఏమైపోతుందంటే ఇంటికి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది. మెయిన్లీ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఆన్లైన్లోకి వస్తే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే అప్పటికప్పటికే అందరు ఆఫీసులకి వెళ్తుంటారు, స్కూల్స్లోకి వెళ్తుంటారు, కాలేజెస్కి వెళ్తుంటారు. కాబట్టి ట్రిప్ బై ట్రిప్ పడుతూనే ఉంటుంది. కానీ వన్స్ ఇప్పుడు 9 o'clock దాటిందా, 9 o'clock దాటిందంటే అంత ఎక్కువ ట్రిప్స్ ఉండవు. వస్తాయి కానీ మరీ అంత ఉండవు. ఏదో నార్మల్గా అంటే ఒక పీక్ అవర్స్లా ఉండదు. ఓకేనా? జస్ట్ ఏదో నార్మల్ అవర్స్. ట్రిప్లు వస్తున్నాయి, డ్రాప్ చేస్తున్నాం, పికప్ చేసుకుంటున్నాం, డ్రాప్ చేస్తున్నాం, నార్మల్గా ఉంటాయి. ట్రిప్ బై ట్రిప్ అంటే ఇప్పుడు ఈ ట్రిప్ అయిపోక ముందుగా ఇంకో ట్రిప్ లైన్లో ఉండడం, ఆ టైప్ ఆఫ్ ఆల్ ఓవర్ ట్రిప్స్ రావు. జస్ట్ నార్మల్గా వస్తుంటాయి అంతే. అర్థమవుతుంది కదా నేను చెప్పేది మీకు? అర్థమవుతుంది. ఓకే,
నెక్స్ట్ ఈ ఫీల్డ్లోకి వచ్చేటప్పుడు ఏంటంటే బాగా ఓపిక ఉండాలి. బండి డ్రైవింగ్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. ఎందుకంటే మనం డ్రైవింగ్ చేసే వెహికల్స్ వచ్చేసి మ్యాక్సిమం 125cc వెహికల్స్ వరకే డ్రైవింగ్ చేస్తాం. అంతకుమించి ఎక్కువ సీసీలు డ్రైవింగ్ చేయం. ఓకేనా. పెద్ద సీసీలు డ్రైవింగ్ చేసేది ఏమవుతుందంటే అవి పెద్ద బండ్లు, ఇంజన్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంటాయి. కాబట్టి మనకి ఎంత డ్రైవింగ్ చేసినా కానీ అంత స్ట్రెస్ అనిపించదు. ఓకేనా. చిన్న బండ్లలో ఏమవుతుందంటే ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, వేరే లొకేషన్లో పోతున్నప్పుడు బాగా కొండలు వస్తుంటాయి. కొండలు వచ్చినప్పుడు ఏంటంటే బండ్లు ఆ కొండ ఎక్కడానికి చాలా సఫర్ అవుతాయి. ఓకేనా. ఇంజన్ మీద లోడ్ ఎక్కువ పడిపోతుంది. ఆ ఇంజన్ మీద లోడ్ ఎక్కువ పడిపోవడం వల్ల అది అంత ఫుల్ థ్రాట్ ఇచ్చినా కానీ అది ఎక్కలేదు. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్లు ఎక్కియాలి ఇక బండిని. కొన్ని అయితే సెకండ్ గేర్లు ఎక్కించింగ్ వస్తుంది, కొన్ని అయితే సెకండ్ గేర్లు కూడా ఎక్కిలేము, ఫస్ట్ గేర్లు ఎక్కియాలి. అంత దారుణంగా ఉండే కొన్ని మనం ఆ స్లోప్స్ని అనలేం, మన బండిని అనుకోవాలి. ఎందుకంటే మన బండి ఎక్కేంత కెపాసిటీ మన బండికి లేదు. అట్లా ఎక్కే కెపాసిటీ ఉన్న బండ్లు అంటే మినిమం 125cc అని ఎక్కుతాయిలే, కానీ మరి 110cc 100cc అయితే ఎక్కడం కష్టం. ఎక్కుతాయి కానీ మరి అంత అంటే స్మూత్గా ఎక్కువ. ఇంజన్ మీద లోడ్ పడుతుంటుంది. ఆ ఇంజన్ మీద లోడ్ పడడం వల్ల ఏంటంటే మనం బండిని చాలా ఇబ్బంది పెట్టాల్సి వస్తుంటుంది, ఫుల్ థ్రాట్ ఇవ్వాల్సి వస్తుంటుంది. ఇక దాని పరిమితికి మించి తోలాల్సి వస్తుంటుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? వీడు చూడు అసలు నా మధ్యలో ఆపుతాడు రోడ్డుని. లైసెన్స్ ఉన్నాదరా, ఎందుకు తోలుతారో ఏమో ఈ అంకుల్ అయితే. వీళ్ళ వల్ల ఇంకొకరికి ఇబ్బంది. మళ్ళీ ఒక మాట అంటే వాడరు మళ్ళీ మనగాళ్ళు. ఏమన్నా గట్ల పోతున్నావు అంటే బాగా మనోభావాలు దెబ్బలు తింటాయి. మళ్ళీ మామూలు ఓవరాక్షన్లు ఉండవు. మళ్ళీ వెళ్ళి నేను కరెక్ట్గా పోతున్నా అంటారు. ఓర్ని అది కరెక్ట్ ఎట్టేస్తారా, నడి రోడ్డు మీద బండి ఆపి కరెక్ట్గా పోతున్నా అనే వాదన వాడు పెట్టుకుంటా ఉంటాడు మనతోటి. నాకు అది ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ వాదించడం ఏందో, చేసేదే లంగ పని, ఇంకా మీదంగా వాదించడం ఒకటి. ఒప్పుకోరు, అసలు తప్పు ఒప్పుకోరు. సరే బాబు, కొంచెం మిస్టేక్ అయిపోయింది నాది, బిగినింగ్ ఇప్పుడు నేర్చుకుంటున్నా, కొంచెం లైట్ తీసుకో బాబు మా అమ్మ అని చెప్పేసి వెళ్ళిపోతే అయిపోతుంది. దానికి పెద్ద ఓవరాక్షన్ బిల్డప్. ఇక ఈయన మించిన పేలవాళ్ళు లేరు అన్నట్టుగా. అయ్యా మళ్ళీ మీద ఇంకేందో పలుకుబాట్లు తీస్తారు. అయ్యా నాకు ఆడ తెలుసు, నాకు ఈడు తెలుసు, నీకు ఎవరు తెలుసు ఇంద్రాబాయ్ నీ గురించి? నీ వల్ల నలుగురు సఫర్ అవుతున్నారు, నువ్వు గొప్పనా? నాకు అర్థం కాక అడుగుతా. నీ వల్ల నలుగురు సఫర్ అయిపోయిన తర్వాత నువ్వు గొప్ప అని ఏ యాంగిల్ చెప్పుకోగలుగుతావు? నీకు వాడు తెలుసు కరెక్టే. ఇప్పుడు నువ్వే పెద్ద లంగగాడు అంటే నీకు తెలిసిన నీకు ఎంత పెద్ద లంగగాలు అయి ఉంటారు అనుకుంటాం. నీ వల్ల వాళ్ళకి బ్యాడ్ నేమ్, వాళ్ళ పేరు ఉపయోగించుకొని వాళ్ళకు కూడా బ్యాడ్ నేమ్ వస్తున్నట్టే. దేనికి ఉపయోగం? ఇంకా 4 మంచి పనులు చేయడానికంటే ఓకే, కానీ 4 దరిద్రమైన పనులు చేయడానికి కూడా ఈ పలుకుబడులు అవి ఇవి అంటే మరీ టూ మచ్. అది ఓవర్ యాక్షన్ ఉంటుంది అంకుల్లది, మామూలు ఓవర్ యాక్షన్ ఉండదు. కొంతమంది అయితే చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు, చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు. ఒక మాట మీదనే నడుస్తుంది ఏదన్నా సరే. మాట మంచిగా ఉంటే ఏదున్నా సరే అన్నీ సక్రమంగా ఉంటాయి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. చిన్న అపాలజీ అంతే, సింపుల్ అయిపోతుంది. ఈ అమ్మాయి ఏంద్ర నాయన ఈ రూటు ప్రగతి నగర్ రూట్. లాంగ్ వ్యూ నుంచి చూస్తేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది. షార్ట్ వ్యూ దగ్గరగా చూస్తున్నా మొత్తం జిహెచ్ఎంసి నదిలోకి ఉంది. ఇదైతే కంపు మొత్తం చేపలు అమ్ముతారు ఈడ. మా దేవుడా, ఈ ట్రిప్ ఇంకెంత 1.6 kilometers ఉంది. ఇంకో 5 minutesలో ట్రిప్ అయిపోతుంది. నెక్స్ట్ ట్రిప్ లైన్లో ఆడైతే బాగుండు. లైన్లో ఆడే ట్రిప్పులు ఏంటంటే పడితే పెద్ద ట్రిప్పులు పడాలి. పెద్ద ట్రిప్పులు పడితే ఏంటంటే కొంచెం మోటివేషన్ ఉంటుంది, మంచిగా చేసుకోనికి ఉంటుంది. ఈ వీక్ ఎట్లాగో కొంచెం లేట్గా లాగనైనా కాబట్టి వీక్లీ ఇన్సెంటివ్స్ కూడా ఏమంత రావు. కాబట్టి పెద్ద ట్రిప్లు ఎక్స్పెక్ట్ చేయాలి, చిన్న ట్రిప్లు ఎక్స్పెక్ట్ చేయలేము. ఇప్పుడు స్టార్టింగ్ అంటే మండే నుంచి వెళ్ళి డ్యూటీ కరెక్ట్గా స్టార్ట్ చేసి రోజుకు 35 trips కొడుతున్నాం అంటే అప్పుడు వీక్లీ ఇన్సెంటివ్స్ కోసం అని చెప్పేసి చిన్న ట్రిప్పులు కొట్టవచ్చు. చిన్న ట్రిప్పులు కొట్టడం వల్ల ఏంటంటే టార్గెట్ తొందరగా కంప్లీట్ అయిపోతుంది. అంటే వీక్లీ ఒక
250 రైడ్స్ ఇస్తాడు. ఆ 250 రైడ్స్ అనేది కంప్లీట్ చేయాలి ఒక వీక్లోనే, ఒక 7 డేస్లోనే. కొన్నిసార్లు 280 ట్రిప్స్ ఇస్తాడు, కొన్నిసార్లు 320 ట్రిప్స్ ఇస్తాడు ఒక్క వీక్లో కంప్లీట్ చేయమని. వాడు మనుషులు అనుకుంటాడా, గుర్రలు అనుకుంటాడా, ఇంకా నాకు అర్థమే కాదు. కానీ ఎట్ట కంప్లీట్ చేస్తారా నాయనకు అంతగానో. మ్యాక్సిమం ఒక 280 ట్రిప్స్ కంప్లీట్ చేస్తాం కావచ్చు రాత్రి బాగా కష్టపడితే. 320 ట్రిప్స్ అంటే ఎట్లా కంప్లీట్ అయ్యేది? కంప్లీట్ అవ్వవు, అసలు పాసిబుల్ కాదు. హెల్త్ ఇష్యూస్ అనేవి దారుణంగా వస్తాయి. వాడు ఇచ్చే డ్రైవింగ్ లిమిటే 12 అవర్స్. ఆ 12 అవర్స్లో వాడు పర్ డే 42 రైడ్స్ కంప్లీట్ చేయమని చెప్తున్నాడు ఒక్క రోజులో. పర్ డే 42 రైడ్స్ అంటే ఎట్లయితుంది? అది అయ్యే పని కాదు. 12 అవర్స్ డ్రైవింగ్ లిమిట్లో, అది కూడా పొద్దున్న నుంచి రాత్రి వరకు నాన్ స్టాప్గా కొడుతూనే ఉండాలి. ఇల్లు వాగులు అన్నీ మర్చిపోవాలి. అట్లా చేస్తే తప్ప ఛాన్స్ లేదు. దివాళీ ఆఫర్ అంట, మళ్ళీ దివాళీ ఆపర్చునిటీస్ ఏం ఆపర్చునిటీస్ రానా అవి? 320 రైడ్లు ఇచ్చి మళ్ళీ దివాళీ ఆపర్చునిటీస్ అంట. ఈ వీక్ ఎందుకో నా దరిద్రం, నాకు అసలు కుదరలేదు. అసలు వీక్ అంటే మండే నుంచే చేయడం మొదలుపెట్టుంటే బాగుండు. మండే నుంచే చేయడం మొదలుపెట్టుంటే ఖచ్చితంగా ఈ వీక్ టార్గెట్ అనేది అచీవ్ అయిపోయేటోని. మండే రోజు చేయలేదు, ట్యూస్డే రోజు చేయలేదు, మధ్యలో చేసినా కానీ చాలా తక్కువ రైడ్లు చేసిన. ఇంటికి రాగానే కథ మీకు అలసిపోతున్నా మొత్తం. ఎట్లా అంటే కొంచెం తినగానే ఎమ్మడే నిద్ర వచ్చేస్తుంది. పడుకున్నప్పుడు నాకు అర్థమవుతుంది ఈ అమ్మాయి డ్రైవింగ్ చేస్తూ ఎంత అలసిపోతున్నాను. నార్మల్గా ఏంటంటే మనం ఒక 3 అవర్స్ డ్రైవింగ్ చేస్తేనే ఒళ్ళంతా బాగా అలసిపోతుంటుంది. రోజంతా పని చేసినా అంత అలసట రాదు. అటువంటిది డ్రైవింగ్లో రోజు మొత్తంలో ఒక 6 అవర్స్ నాన్ స్టాప్గా కొట్టాలి, 7 అవర్స్ నాన్ స్టాప్గా కొట్టాలి, 8 అవర్స్ నాన్ స్టాప్గా కొట్టాలంటే ఏ లెవెల్ అలసిపోతుంది మన బాడీ. మరి మొత్తం బాంబులు అమ్ముతున్నారు, ఫైర్ వర్క్స్ బాగా గట్టినట్టున్నారు. బిజినెస్ గట్టినట్టుంది వీళ్ళకి. ఈ రోడ్లు చూడు, అమ్మ ప్రగతి నగర్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని చెప్పేసి వెయిటింగ్ న్యూస్ చూడు ఎన్నిసార్లు పెట్టినా కానీ ఇక్కడ సొల్యూషన్ అయితే రావట్లేదు ఇంతవరకు. ఇది ఏం కథరా నాయన, అమ్మ ఉండండి కాదు ఎవరి అమ్మ. ఇప్పుడు నేను ఏమన్నారా నాయన, నేను కొట్టినా తిట్టినానరా? మరి చిన్నపిల్లలకే బిహేవ్ చేస్తారు టూ మచ్. కాకపోతే చదువుకున్న మెంటాలిటీలు ఒక్కరికన్నా ఉండు. ఈ వరకు వచ్చేసి ఒక చిన్న ఎంత చదువు ఏం లాభంలే. సాటి మనిషి కష్టాన్ని అర్థం చేసుకోలేని చదువు కూడా ఒక చదువేనారా అవి? ఏ మనుషులో ఏమో. మీకు అనిపిస్తుండొచ్చు, అరే అమ్మ ఒక ఫ్లోర్ ఎక్కితే అయిపోయేదానికి ఏంది అని చెప్పేసి. ఒక ఫ్లోర్ కాదు, రోజుకి 40 ట్రిప్పులు కొడతాం. 40 ట్రిప్పులల్లో అప్రాక్సిమేట్లీ ఒక 15 నుంచి వెళ్ళి 20 ట్రిప్పుల దాకా వస్తాయి. ఓకేనా? ప్యాకేజెస్ 20 బిల్డింగ్లు ఎక్కి దిగాలంటే టార్చర్ అవుతుంది. ఓకేనా? కొన్నిసార్లు టార్గెట్స్ ఉంటాయి, వీక్లీ టార్గెట్స్ ఉంటాయి. ఆ వీక్లీ టార్గెట్స్ ఆన్ టైం కంప్లీట్ చేయలేం. ఎందుకంటే కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి. ఆ గేటెడ్ కమ్యూనిటీస్ దగ్గర ఏంటంటే ఆ గేట్ దగ్గరికి వెళ్ళి సెక్యూరిటీ దగ్గర ఎంటర్ చేయాలి. ఫ్లాట్ నెంబరు, ఫోన్ నెంబరు, బండి నెంబరు, మనం ఏ ప్లాట్ఫామ్ నుంచి వచ్చినామంటే ఊబర్, ర్యాపిడో, ఓలా, జొమాటో, స్విగ్గీ ఏమొచ్చినా అవన్నీ చెప్పాలి. అవన్నీ చెప్పిన తర్వాత ఆయన లోపల పంపిస్తాడు. ఆ లోపల పోయి ఆ ఫ్లాట్ నెంబర్ ఆడుందో, ఆ బిల్డింగ్ ఆడుందో, ఏ బ్లాకా, బి బ్లాకా, సి బ్లాకా, డి బ్లాకా అవన్నీ ఎత్తుకునే దగ్గరనే 5-10 నిమిషాలు ఎగిరిపోతుంది. మళ్ళీ పైకి పోవాలి. పైకి పోయి వచ్చిన తర్వాత వాడు ఇంకా మళ్ళీ ఇంకొకటి సర్వీస్ లిఫ్ట్ అంట. అర్థం కాదు ఎవరిని అమ్మ. ఇప్పుడు నార్మల్గా అందరితో పాటే మీకు ఫుడ్ డెలివరీ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే ప్యాకేజెస్ డెలివరీ చేసే వాళ్ళు కావచ్చు, బ్లూ డాట్ కావచ్చు, ఇంకా ఎవరైనా సరే అందరితో పాటే వస్తే ఏంటంత ప్రాబ్లం నాకు అర్థం కాదు. ఎందుకంత పార్షాలిటీ? వాళ్ళు మిమ్మల్ని కొడుతున్నారా, తిడుతున్నారా? వాళ్ళు మీ వర్క్ చేయడానికి వచ్చినారు, అసలు మీ ఐటమ్స్ ఇవ్వడానికి వచ్చినారు. ఓకేనా?
జొమాటో వాళ్ళైతే మీ ఆకలి తీసేందుకు వస్తారు, ఏదో ఒక ప్యాకేజ్ ఏదో ఒకటి పట్టుకొని వస్తారు, ఓకేనా. బ్లూ డాట్ వాళ్ళు ఊబర్ వాళ్ళు అయితే ప్యాకేజ్ ఇస్తారు, అంటే ఏమంటారు మన డాక్యుమెంట్స్ టైప్ అవి పట్టుకొని వస్తుంటారు. మీవే కదా పట్టుకొని వచ్చేటిది, కొంచెం కన్సర్న్ చూపించచ్చు కదా. పర్టికులర్గా ఎట్లుంటుందంటే మీరు ఇక్కడే మేము ఇక్కడే, మీరు అటు వెళ్ళండి, మీ సర్వీస్ రూట్కి వెళ్ళండి, మేము వెళ్ళని వస్తాం. మీకు దండనరా బాబు, వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు మనుషులు పెట్టిన బ్యాచ్ కాదు ఇదైతే అన్డౌటెడ్లీ. ఇది ఒక రకమైన సైకో బ్యాచ్ ఇది. ఎవరి దేవుడా, మనిషిని మనిషిలాగా చూడండి రా నాయన, ఎందుకురా ఇట్లా, ఏం సాధిస్తారా, ఏం దైవలోకంలో పెట్టినారా ఏంది. దేవుడు సైతం అసలు మానవుడికి ఎట్లా అంటే ఒక రకంగా ఉంటాడు ఆయన, అర్థమైందా. పేదోని దగ్గరికి వచ్చి పేదోని దగ్గర తింటాడు, పేదోని దగ్గరనే ఉంటాడు. మీకేంద్రా అంత అహంకారం, పేదోళ్ళు అంటే మాత్రం పడదు అసలు. ఇప్పట్లో ఊబర్, ర్యాపిడో, జొమాటో, ఓలాలా బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఓకేనా. వాళ్ళు పార్ట్ టైం లెక్క చేసుకుంటున్నారు, ఫుల్ టైం లెక్క చేసుకుంటున్నారు, లేకపోతే మంచి జాబ్ వచ్చేంత వరకు చేసుకుంటున్నారు. రెస్పెక్ట్ ఇవ్వాలి కదా కొంచెమైనా. వింత బ్యాచ్, చాలా వింత బ్యాచ్ ఉంటుంది, అది రకమైన బ్యాచ్ ఇది, ఏందో అర్థం కాదు. మళ్ళీ ఏమనంటే కదా మీ కంప్లైంట్లు పెడతారు, అయ్యా ఇంత పెద్ద కంప్లైంట్లు పెడతారు. ఇక ఆ కంప్లైంట్లు ఏందో వాళ్ళేందో, మా అవతలోని కడప వాళ్ళు అసలు యాక్చువల్గా కిందికి రాకపోగా వాడు రిక్వెస్ట్ చేస్తాడు, కిందికి రాకపోగా ఇంకా వాని మీద కంప్లైంట్, ఇంత పెద్ద కంప్లైంట్ పెడతారు. ఇక మెయిల్ ఏం సాధిస్తారా అవతలోని కడుపు కొట్టి, ఏమంత పుణ్యం వచ్చిందిరా. వేస్ట్ సైకోగాలు ఉన్నారు అబ్బా, చాలా వరకు చాలా సైకోలు ఉన్నారు, సైకోలే నో డౌట్. 100లో 90% అసలు ఎందుకు ఇట్లా తయారవుతారో నాకు అర్థం కావట్లేదు. కానీ కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి అబ్బా, కొంచెం హ్యూమానిటీ, ఓకేనా. వాడు మనిషే, మనం కూడా మనుషులమే, ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరాలు ఉంటాయి, ఓకేనా. ఇప్పుడు మీరు ఎదుటి వాళ్ళకి చేసింది రేపు ఎవడో ఒకటి వచ్చి మీకు అదే చేస్తాడు, ఓకేనా. అప్పుడు అర్థమవుతుంది. మనం ఆల్రెడీ ఇలాంటి బిహేవియర్ చూపించినప్పుడే లోపల ఏదో తన్నేస్తుంటుంది అంతరాత్మ అనేది, అర్థమైందా. అరే నేను చేసింది కరెక్ట్ కాదు, ఇట్లా మాట్లాడకూడదు, కరెక్ట్ చేసుకో అని చెప్పేసి అంతరాత్మ చెప్తూనే ఉంటుంది. కానీ ఈగో ఇప్పుడు తగ్గేదే లేదు, ఇప్పుడు తగ్గితే నీ కొంపలు మునిగిపోతాయి అన్నట్టుగా కథ. ఇంకొక మాట మాట్లాడు, ఇంకొక మాట గట్టిగా మాట్లాడు, ఇతను తగ్గేదేలే అన్నట్టుగా మాట్లాడతారు. ఇక అదేందో అర్థం కాదు, అంత అహంకారం ఏందో. పోనీలే, ఇక ఏం చేస్తాం. ఇవి ట్రాఫిక్ ఇటు ఉంటుంది, ఈ లెవెల్ ట్రాఫిక్లు ఉంటాయి. ఇంత ట్రాఫిక్లలో డ్రైవింగ్ చేయాలి రోజు, చిన్న విషయం కాదు, ఓకేనా. హైదరాబాద్లో డ్రైవింగ్ చేస్తూ జాబ్ చేయాలంటే అసలు అది చిన్న విషయం కానే కాదబ్బా, ఓకేనా. చూసేటోనికి ఎటుంటుందంటే వాడు బాగానే సంపాదించుకుంటాడు కదా, వాడు బాగానే పని చేసుకుంటాడు కదా, అట్లా ఆ యాంగిల్లో ఉంటుంది. కానీ అంత ఈజీ ఏం కాదు. వాడు ఎంత కష్టం పెడితే అంత సంపాదిస్తాడో వాడికే తెలుసు, వాడి చెమటకి వాడి రక్తానికే తెలుసు, అర్థమైందా. ఇష్టం వచ్చినట్టు ఇక ఏమంటారు, నరంలేని నాలుగే 100 మాట్లాడుతుంది. మాట్లాడుకొని అని చెప్పేసి వదిలేయడమే, చేసేది ఏం లేదు ఇక ఇక్కడ, ఓకేనా. వీలైతే సపోర్ట్ చేయండి అబ్బా, వీలైతే సపోర్ట్ చేయండి, ఓకేనా. ఏం పోతుంది మరీ సింపుల్. పాయింట్ నెంబర్ 1 అండి, ఇప్పటి నుంచే ఏదైనా ఊబర్ కానీ, ర్యాపిడో కానీ, ఓలా కానీ ఏదైనా బుక్ చేస్తే, ఆఖరికి స్విగ్గీ, జొమాటో బుక్ చేసినా కానీ, ఓకేనా, దయచేసి మీ గేట్ వరకు వెళ్ళి పికప్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. ఆ డ్రైవర్ ఖచ్చితంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అరే కస్టమర్ చాలా మంచోళ్ళకు ఉన్నారా, అర్థం చేసుకుంటున్నారు, బాగానే కిందకి వచ్చినారు, ఎటువంటి ఈగో లేకుండా, థ్యాంక్ యూ. వాడు ఆ లోపల ఫీల్ అవుతాడు థ్యాంక్ యూ అని, నో డౌట్, అర్థమైంది. అదే ఒక రకమైన సైకో మెంటల్ చూపించారనుకో, నీ అమ్మ ఎక్కడ సైకో కాడా నాయన, ఈ నాశనం కానని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటారు, అర్థమైందా. ఆ పాపం ఎందుకు, ఆ పాపం దేనికి, ఆ పాపం మూట కట్టుకొని ఏం సాధిస్తారు. రేపు అది మీ పిల్లలకి, మీ పిల్లలకి పోవడం అంతే కదా.
ఏమొచ్చింది చెప్పండి? పంతాలకు పోయి మొత్తం ఈ ఏమంటారు దరిద్రాన్ని ఎత్తిమి పెట్టుకున్నట్టే ఉంటుంది. ఇక అర్థమైందా? వాళ్ళ వీళ్ళ శాపాలు పొంది దరిద్రాన్ని ఎత్తిమి పెట్టుకోవడమే, చేసేది ఏం లేదు. రేపు మీకు కూడా అదే పరిస్థితి రావచ్చేమో. జాగ్రత్త ఉండాలి కదా. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది కదా, కానీ దాని గురించి ఆలోచించాలి కదా. మన బతుక్కి పెద్ద పెద్ద పుణ్యాలు చేయడం ఎట్లాగో చేత కాదు. కనీసం చిన్న చిన్న పుణ్యాలన్నా, కనీసం అవతలోనికి బాధ కలగకుండా చిన్న చిన్న పనులు, ఓకేనా, వాళ్ళు సహాయపడే విధంగా గేట్ వరకు వచ్చుడు, లేకపోతే ఏదో ఒకటి సంథింగ్, ఓకేనా, ఏదో ఒక సపోర్ట్ చేసినట్టు ఒక మాట మాట్లాడము. ఏం పోతుందబ్బా అందరం బాగుండాలబ్బా. మనం అందరం బాగుండాలి. ఒక్కరం బాగుండాలని ఊరుకోకూడదు ఎప్పుడైనా సరే. అందరం మంచిగా ఉందాం, పోయేదేం లేదు. అందరం ఒకరికొకరు సాయం చేసుకుందాం. ఏం పోతుంది? కొంతమంది అయితే అసలు వాళ్ళు ఎట్లా అంటే డైరెక్ట్ కొట్టుకుందాం అన్నట్టు దిగిపోతారు గొడవలకి. ఓకే, నార్మల్గా ఇప్పుడు ఎట్లా అంటే ఒక బాడీ ఉంది, కన్ను ఉంది, ఓకేనా, వాడి కెపాసిటీ ఒక లెవెల్ ఉంది అంటే కొట్టగలుగుతాం, ఓకేనా, ఆత్మరక్షణ కోసం అని చెప్పేసి 4 దెబ్బలు కొట్టగలుగుతాం. కానీ వైలెన్స్ని నేను ఎంకరేజ్ చేయట్లేదు, వైలెన్స్ అసలు ఎంకరేజ్ చేయట్లేదు, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఆత్మరక్షణ కోసం అని చెప్పేసి ఖచ్చితంగా చెయ్యి లేపాల్సి వస్తే అప్పుడు తప్పదు కదా. వాటిని ఏమంటారు? రోడ్ రేజెస్. ఈ రోడ్ రేజెస్ అవసరమా? సాధించేది ఏముంది అంతలా? అయితే నే ముక్కు పోలుతుంది, లేకపోతే వాని ముక్కు పోలుతుంది. రక్తం అక్కడ ఏం పోయింది? ఏం సాధించింది? పైశాచిక ఆనందం, ఓకేనా. ఒకవేళ వీడి గెలిస్తే వాడిని కొట్టినా అని చెప్పేసి వాడు సంతోషపడడం, ఇక వాడు వీనొచ్చి కొడితే అరే అమ్మ నేను వీని కొట్టినారా నాయన అని చెప్పేసి ఇంకా గట్టిగా ఒక రకమైన టాక్సిక్ హ్యాపీనెస్ అది. అమ్మ మరి చిల్లర మెంటాలిటీలు చిల్లర ఉంటారు. బతికిన రోజులు ప్రశాంతంగా బతకండి రా నాయన, సంతోషంగా బతకండి రా, నలుగురికి ప్రేమ పంచండి, పోయేదేముంది? నలుగురితో ప్రేమగా మాట్లాడండి, అక్కడ కూడా పోయేదేముంది? ఇక చూడు, ఇక్కడ రూట్ బ్లాక్ ఉంది, ఇదేమో ఇక్కడికి వెళ్ళి చూపిస్తుంది, అక్కడనేమో గేట్ వేసి ఉంది, ఇదేమో అటు నుంచో చూపిస్తుంది. ఏం చెప్పాలి? బండ్ల పెట్రోల్ కూడా అయిపోతుంది. అమ్మ ఎక్కడ టార్చర్ రా నాయన. పెట్రోల్ పంపులు ఎక్కడనే ఎత్తుకాలి ఇప్పుడు నేను. ఇక్కడనే ఇండియన్ పెట్రోల్ పంప్ చూపిస్తుంది. పోయి పెట్రోల్ కొట్టించుకుందాం. నేనైతే ఎవరి మనోభావాలు దెబ్బతినాలని చెప్పట్లేదు, ఓకేనా. ఒకరినొకరు బాధ పెట్టుకోకూడదు అని చెప్తున్నా, అంతే. ఒకరి ఫీలింగ్స్కి ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, దాన్నే మానవత్వం అంటారు. అర్థమైందా? ఎంతసేపు నా పాటే వినాలి, నాదే పాట అన్నట్టు ఉంటే మాత్రం అది శాడిజం. అది కరెక్ట్ మెంటాలిటీ కాదు, కరెక్ట్ బిహేవియర్ కాదు. ఒక చదువుకున్నవాడు చేసే బిహేవియర్ కాదు అది, ఓకేనా. హ్యాపీగా ఉండండి అబ్బా, అందరూ హ్యాపీగా ఉండాలి, మనం కూడా హ్యాపీగా ఉండాలి. పోయేదేముందబ్బా. సరే, పెట్రోల్ అయితే కొట్టించుకోవాలి. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత నేను మొత్తం ఎంత అమౌంట్ అయింది, కథ ఏంది అనేది మొత్తం ఈవినింగ్ 4 o'clock అప్డేట్ చేస్తా, ఓకేనా. మరి ఈ మేడం ఉంది కదా, అక్కడి నుంచి ఇక్కడ వరకు 1 kilometer లోపలికి ఎక్స్ట్రా తీసుకొని వచ్చింది. అట్లా పోయేటామా? ఓరి దేవుడా, ఛార్జెస్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేసింది. అసలు ఆమె డ్రాప్ లొకేషన్ వచ్చేసి అక్కడ ఎక్కడో కిలోమీటర్ అవతల ఉంది. నాకు ఎగ్జాక్ట్ లొకేషన్ తీసుకోదు అని చెప్పేసి ఇక్కడ ముందు దాకా తీసుకొని వచ్చింది. తీరా చూస్తే ఇచ్చింది ఎంత? 60 rupees ఇచ్చింది. 60కి 60 ఇట్లా ఉంటుంది వీళ్ళతోటి. మరీ మా ఓవర్ యాక్షన్ బ్యాచ్ అంటారు కదా, ఇది అదే బ్యాచ్, ఇది నో డౌట్. ఇది
మరి టూ మచ్ ఉంటారు అబ్బా లేడీస్ కొంతమంది. అరే అమ్మ, మనకి ఇందులోకి వెళ్ళి వచ్చేది ఎంత మహా అయితే ఒక 40 రూపాయలు వస్తుందేమో. వాడు ఎంత తీసుకుంటాడు, గట్టిగా తీసుకుంటాడు పైసలన్నీ. ఆ వచ్చిన పైసలల్లో కూడా ఇంకా మిగతా వీళ్ళే దోపుతా అంటే ఈ అమ్మ ఇది మరీ దారుణం. ఇది దోపిడికి కూడా ఒక అద్దు ఉంటుంది, వీళ్ళకైతే ఉండదు. చూపిస్తా కదండి ఆమె డ్రాప్ లొకేషన్ యాక్చువల్ ఎక్కడంటే నేను చూపిస్తారా అండి. అరే పాపంలే అని చెప్పేసి లోపల దాకా పట్టుకొని వచ్చిన కని చూసేకెళ్ళి నా దగ్గర చూపిస్తుంది. ఇక మరీ దారుణం, ఇది టూ మచ్. ఇది ఇంత లోపల కూడా పట్టుకొని వస్తాడా? ఇది ఇంకా ఇక్కడ కూడా కాదు, ఇంకా ముందల మెయిన్ రోడ్ మీద డ్రాపు. చూపిస్తా పారి. ఇక్కడ ఆమె డ్రాప్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ పడింది. ఆమెకి ఎగ్జాక్ట్ లొకేషన్ చూపించట్లేదని చెప్పేసి ఆడి వరకు తీసుకొని పోయింది. ఇందాక మీకు చూపించిన కదా ఒక లొకేషన్, అక్కడ వరకు తీసుకొని పోయింది. కిలోమీటర్ నడవడానికి చేత కాదు, కానీ మళ్ళీ తీసుకొని పోవాలి, తీసుకొని పోవాలి. మళ్ళీ మనకైనా సరే ఎంత ఉన్న పెట్రోల్ ఖర్చు అబ్బా. మనకి ప్రతి కిలోమీటర్ ఇంపార్టెంటే. ఏ బిజినెస్ అయినా సరే, ఎవడైనా సరే ₹1 కూడా లాస్ అవ్వడానికి ఇష్టపడాడు. అర్థమైందా? అట్లా రూపాయి లాస్ అవ్వకుంటూ పోతే, సపోజ్ ఒక మాట అనుకుందాం, ఒకరోజు ₹10 పోతున్నాయి అనుకుందాం, రోజుకి ₹10 పోతున్నాయి అనుకుందాం. ఎందుకంటే కిలోమీటర్కి ₹10, ఓకేనా? మాకు రాంగ్ లొకేషన్ ఉంది, లోపల దింపండి అని చెప్పేసి అని కిలోమీటర్ డ్రాప్ చేయమంటారు. ప్రతిరోజు ఏదో ఒక కస్టమర్ అంటున్నాడు, అట్లా అనుకుందాం, ఏదో ఒక కస్టమర్ అంటున్నాడు, ఓకేనా? ఇప్పుడు ఎగ్జాక్ట్గా 365 days ఇంటూ ₹10 వేసుకున్నా కానీ ఎంత లాస్ వస్తుంది చెప్పుర్రి సంవత్సరానికి? ఏదన్నా సరే అది లాసే. అది దేనికి ఒకదానికి ఉపయోగపడుతుంది, ప్రతిదానికి. అర్థమైందా? దేన్ని సరే అది పైసా బా లక్ష్మి. అర్థమైందా? ₹1 అయినా లక్ష్మీదేవే. అటు వదిలేస్తాం చులకనగా. పెద్ద నోటికి ఒక వాల్యూ, చిన్న నోటికి ఒక వాల్యూ ఇవ్వకూడదు. ఏ నోటైనా సరే, ₹1 అయినా సరే దేన్ని వదిలిపెట్టడానికి లే, ఓకేనా? కళ్ళ ముందు నుంచి రూపాయి కూడా పోవడానికి వీలు లేదు. ప్రతి రూపాయి మనం పట్టుకోవాలి. అట్లయితేనే మనకు అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు మనం సంపాదించిన రూపాయి మనకు సహాయపడుతుంది. సరేలే ఇక పోతే పోని. ఇప్పుడు ఈ అమ్మాయి ఆడవాళ్ళు కదా, ఏం చేస్తాం? ఓరి దేవుడు, అదే వాళ్ళైతే ఇప్పుడు ఒక వాళ్ళది వ్యవహారం వేరే ఉంటుంది. ఇదే మూమెంట్లో వాళ్ళు ఉంటే మాత్రం, ఓకేనా? ఇలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళ లైఫ్లో ఏదైనా ఎదురై ఉంటే, ఇలాంటి సిచ్యువేషన్లలో వాళ్ళు ఉంటే ఇన్ కేస్ అటు జరుగుతుంది, ఇటు జరుగుతుంది అని చెప్పేసి అట్లా లొల్లికి దిగిపోతాడు డైరెక్ట్గా. అర్థమైందా? ఏదో ఫోటోషూట్ జరుగుతుంది. పికప్ లొకేషన్కి వచ్చిన దయచేసి కిందికి రండి, కొంచెం ఇబ్బంది పెట్టకండి, పైకి రమ్మని. ఆల్రెడీ బాగా విసిగిపోయి ఉన్నా. హలో లొకేషన్కి వచ్చానండి. అవునవునండి, అక్కడే ఉన్నాను నేను. అనుకున్నా మేడం, ఇక్కడ బయట ఉన్నా మేడం, కొంచెం కిందికి రండి. అదృష్టం బాగుంది, మేడం కొంచెం మంచి వాళ్ళు అనుకుంటా. కిందికి రండి మేడం అని చెప్పేసి అనగానే వస్తాందుకు ఒప్పుకున్నారు. వాళ్ళు వస్తున్నారు. సాయి విఘ్నేశ్వర టవర్స్ అంట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళి డ్రాప్ లొకేషన్ మనకి ఎగ్జాక్ట్గా ఒక 7 to 8 kilometers ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎగ్జాక్ట్ అమౌంట్ ఎంత ఉంది ఏందనేది ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ చేస్తా. ఇంకొకటి ఏంటంటే మనకి అప్పుడే 1 o'clock అవుతుంది. 1 o'clock అంటే 2, 3, 4, 5 ఇంకొక 4 hours ఉంది. 4 hours నాన్ స్టాప్గా డ్యూటీ చేస్తూనే ఉండాలి. ఈ 4 hours ఎంత అమౌంట్ అవుతుందో చెప్పలేము. ఒకవేళ పెద్ద బిగ్గర్ అమౌంట్ అయితే ఓకే, హ్యాపీనే. స్మాలర్ అమౌంట్ అయితే అన్హ్యాపీ పక్క అన్డౌటెడ్లీ. ఎందుకంటే మనం ఒక టార్గెట్ అనుకున్నాం 1800 అని,
1800 రీచ్ అవ్వాలి. అట్లీస్ట్ 1800 to 2000 అంటే కనీసం 1800 రీచ్ అవ్వాలి. స్టార్టింగ్లో ప్లాటినా వెహికల్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా 70 kilometers మైలేజ్ వచ్చేది కాబట్టి మనకి పర్ డే 2000 అనేది కంపల్సరీగా ఉంటుండే. మినిమం 2000 కంపల్సరీ ఉంటుండే. కానీ ఇప్పుడు వచ్చేసి ఇది ఆల్మోస్ట్ 1,69,000 వరకు తిరిగింది. అంటే ఆల్మోస్ట్ ఇక 1,70,000 అనుకోండి. 1,70,000 తిరిగిన తర్వాత ఏ వెహికల్ అయినా సరే మైలేజ్ అనేది ఇట్లా ఉన్న మైలేజ్ ఇట్లా దిగిపోతుంటుంది మెల్లిగా, నో డౌట్. ఇక మైలేజ్ కాంప్రమైజ్ అయిపోతున్నప్పుడు అమౌంట్ కూడా కాంప్రమైజ్ అయిపోతుంది, తగ్గుతుంది. ఏం చేస్తాం మరి, ఇక చేయాలి తప్పదు. అందులోనూ మన బైక్ చైన్ కిట్ అనేది పోయింది, చైన్ కిట్ కూడా చేయించుకోవాలి. ఈరోజు కనుక మనకి కంపల్సరీగా 1800 to 2000 అయితే మాత్రం బండి మొత్తం ఫుల్ సర్వీస్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. ఈ ఫుల్ సర్వీస్ చేయించాలి ఎట్లబడి. ఈ ఫుల్ సర్వీస్ ఒక్కటైపోతే బండి పర్ఫార్మెన్స్ జర మంచిగా ఉంటుంది, నీట్గా ఉంటుంది, స్మూత్గా వెళ్ళిపోతుంటుంది, ఎటువంటి సౌండ్స్ లేకుండా. అటు కస్టమర్కి ఇబ్బంది ఉండదు, ఇటు మనకి ఇబ్బంది ఉండదు. మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, మన పని మనం చేసుకోవచ్చు. అదే బండి కనుక మనకి ప్రాపర్ సర్వీస్ అంటే ప్రాపర్ కండిషన్లో లేకపోతే మనకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే వెనకాల ఉండే వాళ్ళ ప్రాణాలు కూడా మనమే రిస్క్లో పెడుతున్నట్టు అవుతుంది. కాబట్టి యాజ్ ఏ డ్రైవర్గా మన రెస్పాన్సిబిలిటీ మనం అనేది తీసుకోవాల్సిందే, సర్వీసింగ్ ఆన్ టైం చేయించాల్సిందే, బండిని మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తుండాల్సిందే. కానీ ప్రస్తుతానికి ఏంటంటే ఒక 2 days నుంచి నేను డ్యూటీ పోలేదు కాబట్టి బండి అవసరం ఏం బాగాలేదు, మొత్తం దుమ్ము ఉంది. మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మేడం వస్తున్నారా, ఇంకా రావట్లేదుగా. ఈ ప్యాకేజెస్ వచ్చినప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పికప్ లొకేషన్లో ఒక 5 minutes వేస్ట్ అయిపోతుంది, డ్రాప్ లొకేషన్లో ఒక 5 minutes వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే కొంతమంది కస్టమర్స్ అనే వాళ్ళు ఏంటంటే కిందికి రావడానికి రిఫ్యూజ్ చేస్తుంటారు, అసలు కిందికి రారు. ఎట్లా అంటే పైకి నువ్వు రావాలరా అన్నట్టుగా పంతం బట్టి కూర్చుంటారు. అదేందో నాకు అర్థం కాదు. ఆల్రెడీ ఇది జొమాటో అనుకుంటారా, స్విగ్గీ అనుకుంటారా నాకు అర్థం కాదు. ఊబర్ అనేది ఏందబ్బా, యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక డ్రైవర్ ప్లాట్ఫామ్. అది అంటే మిమ్మల్ని పికప్ చేసుకోవాలి, డ్రాప్ చేయాలి. కానీ వాడేదో ప్యాకేజెస్ డాక్యుమెంట్స్ లాంటివి పంపించుకుంటారు కదా అని చెప్పేసి అది కూడా పెట్టిండు. ఇక దాన్ని కూడా వీళ్ళు ఏంటంటే స్విగ్గీ జొమాటోని కాక యూజ్ చేస్తున్నారు. మీరేనా? ఓకే. అంటే ఇక ఏముంటుంది అన్న, ఇక గేట్ వరకు వచ్చినాం కదా, గేట్ దాకా వచ్చినాం కదా, కరెక్టే. కానీ ఇక పొద్దున్న లేస్తే రాత్రి వరకు డ్రైవింగ్ చేస్తూనే ఉంటాం కదా నా, మీరు అర్థం చేసుకోవాలి. ఇక అదే అందుకే ముందే మేడం అడిగినా, రాగలుగుతారా మేడం అని అడిగినా. అందుకే మనోడు చూసారు కదా, డోర్ పికప్ పెట్టినా కదా పైకి రావచ్చు కదా అంటుండు. ఇక పైకి రావడం అంటే ఏంద్రా నాయన నాకు అర్థం కాదు. ఒకటి అర్థం చేసుకోండి మీరు కూడా. ఇప్పుడు ఒక డ్రైవర్ అనేటోడు పొద్దున్న 6 o'clock నుంచి మొదలు పెడితే రాత్రి మళ్ళీ 6 o'clock వరకు వాడు ఎండకి ఎండుతాడు, వానకు దడుస్తాడు, చలికి వణుకుతాడు. ఓకేనా? నేను బైకర్స్ గురించి మాట్లాడుతున్నా, ఓకేనా? కార్స్ కాదు, ఆటోస్ కాదు, బైకర్స్ గురించి మాట్లాడుతున్నా. కొంచెం నార్మల్గా కొంచెం హ్యూమానిటీ పెట్టుకొని కింది వరకు వస్తే ఏం పోతుంది నాకు అర్థం కాదు. ఎందుకంటే మార్నింగ్ అంతా వాడు ట్రాఫిక్లో అటు తిప్పి ఇటు తిప్పి హ్యాండిల్, అబ్బా దేవుడా, వాడు టార్చర్ మామూలుగా ఉండదు. ఒక స్పీడ్ బ్రేకర్ మీద నుంచి వెళ్ళి ఒక్కసారి వెహికల్ పోయిందనుకో అది నార్మలే, రెండోసారి వెహికల్ పోయిందనుకో అది నార్మలే. పొద్దంతా స్పీడ్ బ్రేకర్లు మించి వెళ్ళి నాన్ స్టాప్గా చాలా సార్లు, అంటే ఆల్మోస్ట్ ఒక 50 to 60 times స్పీడ్ బ్రేకర్ల మించి వెహికల్స్ పోతుంటాయి, గుంతల మించి వెహికల్స్ పోతుంటాయి. ఈ ట్రాఫిక్లో ఈ దుమ్ములో ఇంతగానో స్ట్రగుల్ అయ్యి ఒక డ్రైవర్ మీ డోర్ వరకు వస్తాడు, అంటే మీ గేట్ వరకు వస్తాడు. అట్లీస్ట్ మీరు ఆ గేట్ వరకు ప్యాకేజ్ ఇచ్చేయడానికి కూడా మీకు అంత ఇబ్బంది ఏందబ్బా. కొంచెం హ్యూమానిటీ చూపించవచ్చు కదబ్బా. ఇన్ కేస్ ఒకవేళ మాకు లోపల ఒక పేషెంట్ ఉన్నాడు, ఓకేనా, వాడు కిందికి దిగలేడు, కిందికి దిగేంత శక్తి లేదు వాని దగ్గర, వాడికి చేత కాదు, మీరు పైకి రండి అని చెప్తే అప్పుడు ఓకే, అది పర్లేదు, ఓకేనా, అది వేరు, ఆ ఎన్విరాన్మెంట్ వేరు, ఆ కథ వేరు. కానీ అసలు అంత బాగానే ఉంటుంది అమ్మ. ఒక్క 2 నిమిషాలు అబ్బా, మొత్తం ఏంటంటే ఒక 2 నిమిషాలు కిందికి వచ్చి ఇచ్చిపోతే అయిపోయి పని. 2 నిమిషాలు అంటే ఎంత, 120 seconds కూడా రాలేరా? 120 secondsలో ఏమంత కొంపలు మునిగిపోతాయి, ఏమంత పనులు అయిపోతాయి. అంటే ఒక బాధతో చెప్తున్నాను నేను. ఆల్మోస్ట్ నేను ఏంటంటే 2 years 9 months నుంచి వెళ్ళి నేను ఊబర్లో డ్రైవింగ్ చేస్తున్నా. సారీ అన్న, ఇప్పుడు ఇది నవంబర్ కదా, 2 years 10 months 2 years 10 months నుంచి నేను ఊబర్లో డ్రైవింగ్ చేస్తున్నా. మోస్ట్ ఆఫ్ ది కస్టమర్స్, ఓకేనా, ఆల్మోస్ట్ ఒక 90% ఆఫ్ ది కస్టమర్స్ ఏంటంటే కిందికి రావడానికి రిఫ్యూజ్ చేస్తుంటారు. సుఖాలు ఎక్కువైనాయి, ఎవడు మాత్రమే ఏం చేస్తాడు, సుఖాలు బాగా ఎక్కువైపోయినాయి.
ఇప్పుడు జొమాటో స్విగ్గీ వాళ్ళకి ఏంటంటే వాడు ఏంది ఒక బ్యాగ్ పట్టుకొని వస్తాడు అంతే, ఒక బ్యాగ్లో గిత్త కవర్ ఉంటుంది, ఓకేనా. వాడు ఏంటంటే ఒక రెస్టారెంట్ దగ్గర ఊకుంటాడు, ఆర్డర్ వచ్చిందంటే పికప్ చేసుకుంటాడు, పోతాడు డ్రాప్ చేస్తాడు, మళ్ళీ వచ్చి ఊకుంటాడు, పోతాడు డ్రాప్ చేస్తాడు, మళ్ళీ వచ్చి ఊకుంటాడు. కానీ మేము అట్లా కాదు కదా, వెనకాల ఒక 60 కేజీలు 70 కేజీలు 80 కేజీలు 90 కేజీల పర్సన్స్ని ఎక్కించుకొని పోవాలి, అర్థమైందా. రోజంతా ఇట్లా తిప్పుతూనే ఉండాలి. మాకు ఎంత స్ట్రెయిన్ ఉంటుంది, ఎంత స్ట్రెస్ అవుతుంటాం మేము. అరే కొంచెం కింది వరకు వచ్చేంత వరకు కూడా ఏందంత ఇబ్బంది అబ్బా, నాకు అర్థం కాదు. కింది వరకు వచ్చేంత వరకు కూడా అసలు పర్టికులర్గా రిపీటెడ్గా మాట్లాడుతున్నాను కాదు, కానీ ఇది ఒక బాధ అంతే, నాకు అర్థం కాని ఒక బాధ ఇది. అంత టాక్సిక్ మెంటాలిటీ ఏంటి, పైకి రావాలంటే రావాలన్నట్టుగా అవతల గురించి అర్థం చేసుకునే మెంటాలిటీ లేని వాళ్ళకి ఇట్లా బిహేవ్ చేస్తుంటారు. అంటే 90% ఎవరిది వాడే, పక్కన గురించి నాకెందుకు అన్నట్టునే ఉన్నారు. అయితే ఈ లెక్కనే మనం అర్థం చేసుకుంటే అర్థమైందా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అబ్బా, షో సమ్ కన్సర్న్, ఓకేనా. కొంచెం గేట్ వరకు రండి. వాడు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల నుంచి పికప్ చేసుకోవడానికి వస్తాడు మీ పార్సల్ని. ఆ 2 కిలోమీటర్ల నుంచి వచ్చిందంతా పోతుంది. వాడు ఒక్కసారి జర కిందికి రండి, కిందనే ఉన్నాను, గేట్ వరకు వస్తారా అని అడుగుతాడు. లేదు పైకే రావాలంటాడు. ఓని అమ్మ గేట్ వరకు వచ్చింది సరిపోదు, ఇంకా పైకి వరకు పెట్టంటారు ఆయన. ఇంకా బండ్లు డైరెక్ట్గా ఇంట్లోకే తీసుకొని వస్తాం. ఇక ఇంట్లోకి వచ్చి ఇక డైరెక్ట్గా మీ బెడ్ మించి పికప్ చేసుకొని వస్తాం. ఇక పైకి పెట్టుకోండి. ఇక ఈ మధ్య పెడుతున్నారు కదా ఆ మాల్లోకి మెట్రోకి ఇట్లా కనెక్షన్ లెక్క, మెట్రో టు మాల్ కనెక్షన్స్. అంటే షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద నెక్సెస్ మాల్, నెక్స్ట్ గ్యాలరీ మాల్, ఇలాంటి వాటికి మెట్రో కనెక్షన్ ఇస్తున్నారు కదా. అట్లనే ప్రతి అపార్ట్మెంట్లకి రోడ్ కనెక్షన్ ఇచ్చి పెట్టుకోండి. ఇక అర్థమైందా, మీ ఫ్లాట్ వరకే రోడ్ కనెక్షన్ ఇచ్చి పెట్టుకోండి. ఇక పైకి వచ్చేసి మీ బెడ్ దగ్గరనే పికప్ చేసుకొని పోతాం. ఇంకా అమ్మ ఏముంటారా నాయన తెలియదు. ఆశ కూడా ఒక అద్దు ఉండాలి. ఏమబ్బా పికప్ లొకేషన్లో మేము ఏమైనా ఛార్జ్ చేస్తున్నామా? 2 కిలోమీటర్ల నుంచి వస్తున్నాం. పర్ కిలోమీటర్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 11 రూపీస్ పడుతుంది, 10 నుంచి 11 రూపీస్ పడుతుంది. ఆ పికప్ లొకేషన్ అమౌంట్ మేము ఏమైనా ఛార్జ్ చేస్తున్నామా? చేయట్లేదే. కిందికి రావడానికి ఏమంటా, ఆ పైకి రాకపోయేసరికలే వాడు ఏదో అమ్మ ఇది తీవ్రవాది ఏదో టెర్రరిస్ట్ అన్నట్టు చూస్తారు. మళ్ళీ వాడు ఒక హెల్ప్ అడిగినట్టు అడుగుతాడు, అన్న కొంచెం కింది వరకు రాండి అన్న, ఇన్ కేసు మీరు రాలేకపోతే చెప్పండి అన్న, నేను క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతాను. వేరే రైడర్స్ అంటే పార్ట్ టైం జాబ్ చేసుకుంటారు చూసినా, ఊబర్ ర్యాపిడో వాళ్ళలో పార్ట్ టైంలో చేస్తుంటారు కదా, వాళ్ళకి కొంచెం ఓపిక ఉంటుంది, ఓకేనా. పార్ట్ టైంలో చేసేటోళ్ళు వస్తారన్న, వాళ్ళు పికప్ చేసుకుంటారని చెప్పి చెప్తాం, ఓకేనా. అసలు అంత స్టఫ్ ఎందుకు అబ్బా మీకు? మీరే వచ్చి ఒక గేట్ వరకు వచ్చి ఇచ్చింటే అయిపోయేది సింపుల్గా. ఏందో ఏమో వింత వింత మనుషులు. మళ్ళీ తిప్పి కొడితే మళ్ళీ వీళ్ళ ముఖేష్ అంబానీలా, లేకపోతే ఇంకా గౌతమ్ అడాని, ఇంకేమో ఉంటాయి కదా అడాని అని, అది ఇది. ఇంకా వాళ్ళ అంటే వాళ్ళు కూడా కాదు కదా, వాళ్ళన్నా జరినాయమబ్బా. గిడ పర్టికులర్గా పాలన్న ప్లేస్లో ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం రెస్పెక్ట్ చూపిస్తారు ఎవరికైనా సరే. వాళ్ళు పెద్ద పెద్ద హోదాలు ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. చిన్న చిన్న ఉన్న వాళ్ళు చూసినా వీళ్ళకే కొంచెం బలుపు ఎక్కువ ఉంటుంది. నాకు అదేదో అర్థం కాదు. పెద్ద పెద్ద మేనేజర్లు ఎక్కినారు వాళ్ళు, వీళ్ళు ఇంతవరకు చాలామందిని డ్రాప్ చేసి ఉండే. వాళ్ళకి కార్స్ బ్రేక్ డౌన్ అయిపోయి చాలామంది వరకు డ్రాప్ చేసి ఉండే. వాళ్ళందరూ ఏంటంటే మరీ ఇంత అహంకారంగా లేరు, చాలా డిగ్నిటీగా ఓకే గీదా ఇక్కడ వరకు రమ్మంటారా, ఓకే 1 మినిట్ వస్తున్నాను, ఇక్కడ ఉన్నారా, ఓకే వస్తున్నాను, ఇది లొకేషన్లో కొంచెం సేఫ్గా డ్రాప్ చేసేయండి, ఇన్ కేస్ ఒకవేళ ఎమర్జెన్సీ అయితే తొందరగా డ్రాప్ చేయండి, ఇంత చెప్తుంటారు. ఇంతకు మించి ఎక్కువ ఆర్గ్యుమెంటే ఉండదు. కానీ వీళ్ళు పైకి రావాలి బాబు, పైకి రావాలి, మీటర్ డోర్ పెట్టాం కదా పైకి రావాలి. ఏమరా నాయన మనుషులేనారా? అర్థం చేసుకుంటారా? తెలియకపోతే తెలుసుకుంటారా కనీసం. ఎందుకురా ఇట్లా? రాక్షసికి పుట్టినారా మనుషులకు పుట్టినారా? మనుషులే గారా మీరు కూడా? మనుషులకు పుట్టినప్పుడు కొంచెం హ్యూమానిటీ ఉండాలి. రాక్షసులకు పుట్టిన వాళ్ళకి హ్యూమానిటీ అనేది ఉండదు. అరే అమ్మా వాడు ఎంత కష్టపడుతున్నాడో అమ్మ. మీకు ప్రతి వర్క్లో ఏదో ఒక స్ట్రెస్ ఉంటుంది, ఒప్పుకుందాం, ఓకేనా. ఏదో ఒక తలకాయ నొప్పి ఉంటుంది, ఒప్పుకుందాం, ఓకేనా. మీ తలకాయ నొప్పిని ఎవడో ఒకటి అర్థం చేసుకుంటాడు అబ్బా, అర్థమైందా? సేమ్ అదే విధంగా మన తలకాయ నొప్పిని కూడా ఎవడో ఒకటి అర్థం చేసుకోవాలి కదా. ఏదన్నా సరే మన మాట మీదనే ఉంటుంది, మనం చేసే చేష్టల మీద ఉంటుంది. మనం అడిగే చిన్న హెల్ప్ అబ్బా, ఓకేనా. వాళ్ళ ఇంట్లో ఉన్న అపార్ట్మెంట్ నుంచి కింది వరకు రావడం, దానికి వాళ్ళు ఈగో అట్ అయిపోతుంది.
మనోభావాలు దెబ్బతినిపోతాయి గట్టిగా. వాళ్ళ కామెడీగా ఉంటారా నాయన. ఏ ఊరి నుంచి వస్తారో ఏమో వీళ్ళైతే. పక్కా పల్లెటూరు బ్యాచ్ ఇది, నో డౌట్. మనం అడిగేది ఏంది, చిన్న హెల్ప్ అంతే. అది కూడా చేయని చేత కాదు. ఏ మనుషులో ఏమో. కొన్నిసార్లు తెలుసా, మేడం నేను ఒక 5 రూపీస్ తక్కువనే తీసుకుంటా, ఓకేనా, కొంచెం కిందికి రండి, గేట్ వరకు వచ్చి చెల్లండి ప్లీజ్ అని చెప్పి చెప్తా. సార్ కొంచెం కిందికి రండి సార్ అని చెప్పి చెప్తా. వాడిగా డైరెక్ట్ ఆర్గ్యుమెంట్ చేస్తుంటాడు, ఇక గొడవకే సిద్ధమైపోతాడు. అదేందో అర్థం. మనకి ఇప్పుడు వచ్చిన ట్రిప్ వచ్చేసరికి కుకట్పల్లి నుంచి వెళ్ళి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చేసింది, వేవ్రాక్ బిల్డింగ్ దగ్గరికి. అప్రాక్సిమేట్లీ వచ్చేసి ఇది ఒక 14 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి 25 మినిట్స్ పడుతుంది. ఈ రూట్ అయితే జర పర్లేదు, ఓకే, వెళ్ళొచ్చు, సింపుల్గానే ఉంటుంది. మరీ అంత హెవీ ట్రాఫిక్ కాదు, మరీ అంత నార్మల్ ట్రాఫిక్ కూడా కాదు, ఓకే, వెళ్ళొచ్చు. కాకపోతే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి, మీకు కనిపించకపోతుండొచ్చు. చిన్న చిన్నగా పడుతున్నాయి చినుకులు, అదేందో అర్థమవుతలేదు. వర్షం పడుతుందా ఏంది అమ్మ. వర్షం పడేటట్టయితే జర కెమెరా తీసి లోపలనే పెట్టుకుంటా, ఎందుకంటే మళ్ళీ కెమెరా తడిచిపోయిందంటే మళ్ళీ ఇంకేమైనా ఉందా. $45,000 సమర్పణం. వర్షం అయితే పెద్దగా అవుతున్నట్టుంది, చినుకులు కొంచెం పెద్దగా వస్తున్నాయి. ఎందుకు వయసు ఇట్లనే వస్తూనే ఉంటాయా, లేకపోతే కొద్దిసేపు ఆగినా అయిపోతుందా తెలియట్లేదే. చూద్దాం, ఒక 5 కిలోమీటర్స్ అవతల పోయి చెక్ చేద్దాం. ఇది వచ్చేసి నెక్సస్ మాల్. ఇంతకుముందుకి ఇది ఫోరం మాల్ అని పిలుస్తుండే, కానీ ఇప్పుడు ఇది నెక్సస్ మాల్ లెక్క మార్చేసినారు. ఫ్లైఓవర్స్ చూసినప్పుడల్లా అది రకమైన మనశ్శాంతి, అబ్బా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఈ ఫ్లైఓవర్స్ తెచ్చి మంచి పని చేస్తారు జరా. ఈ పాపులేషన్ పెరిగిపోతుంది, నెంబర్ ఆఫ్ వెహికల్స్ పెరిగిపోతున్నాయి, పొల్యూషన్ పెరిగిపోతుంది. కాబట్టి సర్వీసెస్ కూడా ఇంప్రూవ్ చేయాలి, పెంచాల్సిందే, తప్పదు. మరి ఊర్లో ఉన్నట్టు ఊర్లోనే ఉంటుంది, సిటీలో ఉన్నట్టు సిటీలోనే ఉండాలి. మరి ఇక తప్పదు. ఇక సిటీలో ఎక్కువ మంది జనాభా, పొద్దున్న లేస్తే పనులు, ఈ ట్రాఫిక్, ఇదంతా. అంటే పనులు తొందరగా జరగాలంటే, ప్రతి ఒక్కరి పనులు తొందరగా జరగాలంటే ఫ్యూచర్స్ అనేటివి అన్ని సక్రమంగా ఉండాలి. అంటే రోడ్ ఫ్యూచర్స్ కావచ్చు, ఇంకా ఏమంటారు మంచిగా అన్నీ వెహికల్ ఫ్యూచర్స్. ఈ వెహికల్స్ ఏంటంటే మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎప్పుడైపోతాయో ఏమో నాయన. ఈ పెట్రోల్ పంప్ వెహికల్స్ మొత్తం తీసి పడేయాలి. అఫ్కోర్స్ నిందోళ్ళు కూడా పెట్రోల్ బండి. ఎలక్ట్రిక్ వెహికల్ అంటే బైక్స్ అంతా బాగాలేవు మరి ఎలక్ట్రిక్లలో, నాకైతే నమ్మకం లేదు ప్రస్తుతానికి, ఓకేనా. కార్స్ అయితే ఓకే, ఎలక్ట్రిక్ వెహికల్స్లలో కార్స్ అయితే ఓకే. లైక్ టాటా కార్లు ఉన్నాయి ఎలక్ట్రిక్లో, BYD ఉంది. BYD అబ్బా దేవుడు, అది తోపు కార్. అది బుల్డియో డ్రీమ్స్ అని. అసలు అది ఏంటంటే ఏదో లారీని తీసుకొని వచ్చి ఆ బ్యాటరీ మించి పోనిచ్చినా కానీ ఆ బ్యాటరీ వేయలేదంట. ఇంకా ఏదో డ్రిల్లింగ్ మెషిన్ తోటి డ్రిల్లింగ్ చేయించినా కూడా అది అసలు కొంచెం కూడా ఫైర్ లేదంట. అసలు గ్రేట్. అలాంటి సేఫ్టీయెస్ట్ బ్యాటరీస్ ఉంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు ఒక అడుగు వేయచ్చు. వెళ్ళిపోదాం, స్ట్రైట్గా వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి నాన్ స్టాప్గా. ఇంకా ఎగ్జాక్ట్గా అన్నీ ఇంకో 12 కిలోమీటర్స్ కొడుతూనే ఉండాలి నాన్ స్టాప్గా, ఎక్కడ ఆపనికి లేదు. ఈ చినుకులు ఎందుకు పడుతున్నాయో అర్థం కావట్లేదు. వర్షం పడకపోతే చాలు, ఎందుకంటే ఈరోజు 4 o'clock వరకు నాన్ స్టాప్గా డ్యూటీ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. 4 o'clock తర్వాత వర్షం పడ్డా కానీ పెద్ద ఫరక్ పడదు, ఎందుకంటే అప్పటికి ఇంట్లో ఉంటాం. ఒక 4 ముద్దలు అన్నం తింటాం, ఒక న్యాప్ వేస్తాం, ఒక 1/2 hour న్యాప్ వేయడం, అంటే నిద్రపోతాం. వచ్చేసినారు నాయన గుంతలు. ఈ
యశోద హాస్పిటల్స్. అదిగో ట్రాఫిక్ షురూ అయిపోయిందిరా నాయన. అమ్మ ఈ ట్రాఫిక్ స్టార్ట్ అయింది. మెల్లమెల్ల డేక్కుంటూ పోవాలి ఇప్పుడు. ఇక కొంచెం యాక్సలేషన్ చేయడం, కాలు కింద పెట్టడం, కొంచెం యాక్సలేషన్ చేయడం, కాలు కింద పెట్టడం, కొంచెం యాక్సలేషన్ చేయడం, కాలు కింద పెట్టడం, అట్లుంటుంది. ట్రాఫిక్ మొత్తం జమ్ అయిపోతాయి. ఫ్లైఓవర్ ఎక్కమంటుంది గూగుల్ మ్యాప్స్ అయితే. ఫ్లైఓవర్ ఎక్కేద్దాం. రాత్రి అయితే ఇది అమ్మ వేరే లెవెల్ ట్రాఫిక్ ఉంటుంది రైట్ సైడ్ మొత్తం. నైట్ అయితే మాత్రం చూడండి లిటరల్గా నేను థ్రాటల్ వచ్చేసి ఫుల్ థ్రాటల్ ఇస్తున్నా. ఈ వెహికల్ అయితే ఇంకా అసలు మొత్తం మరి అంత కావాల్సినంత పవర్తో పోతే పోతలేదు. ఇక థ్రాట్ అయితే చూడండి మొత్తం ఫుల్ థ్రాట్ ఇచ్చేసి పెట్టినాను. అయినా కానీ అసలు ఏంది ఇది ఒక పవరా? ఈ స్లోప్ ఉన్నప్పుడు అంటే ఇట్లా మెల్ల కింది దిగేటప్పుడు ఫుల్ యాక్సిలేషన్ పెడితే అప్పుడు పోతుంది. అదే ఇప్పుడు ఇట్లా ఇంక్లైన్డ్ స్లోప్స్ వచ్చినాయి అనుకోండి, కథం ఎక్కనే ఎక్కదు, ఫుల్ స్పీడ్లో ఎక్కదు, స్పీడ్ తగ్గుతూ ఉంటుంది. నువ్వు ఎంత ఫుల్ థ్రాట్ ఇచ్చేసి స్పీడ్ తగ్గుతూ ఉంటుంది, పెరగదు. బా వీడు ఓడు మనల్ని పోయాడబ్బా. నాకు అమ్మాయి ఎక్కడ టార్చర్ నాయన. ఇందాక నుంచి అసలు రైట్ సైడ్ కట్టుకూడదామంటే రైట్ సైడ్ వాడు మనకు ఈక్వల్గా వస్తున్నాడు స్పీడు. కాబట్టి మనకి ఈక్వల్గా స్పీడ్ వస్తున్నప్పుడు మనం కట్టు కొట్టొద్దు, ఎందుకంటే డైరెక్ట్గా ఆ బండిగా గుద్దుకుంటుంది. హారన్ కొట్టినా కానీ పట్టించుకోరు. ఏంటో ఏమో. వచ్చేసినాం రాదుర్గకి. ఏరియా మొత్తం రాదుర్గనే. మనకి ఇక్కడి నుంచి ఈ లెఫ్ట్లో మైండ్ స్పేస్ మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి లోపల. ఏమన్నా ఉన్నాయి ఆ కంపెనీలు అసలు? ఇలాంటి కంపెనీస్లలో కొట్టాలి జాబ్ కొడితే ఏదో గవర్నమెంట్ లేకపోతే ఇలాంటి కంపెనీస్లలో ఒక మంచి పొజిషన్. సూపర్ ఉంటుంది లైఫ్.
రీసెంట్గా వచ్చిన సినిమాలలో చూసే ఉంటారు ఈ బిల్డింగ్. కాకపోతే అది ఏమంటారు డ్రోన్, అంటే డ్రోన్ వ్యూ చూపిస్తారు, నేను రోడ్ వ్యూ చూపిస్తున్నా. సరే, డ్రాప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత రైడ్ ఎండ్ చేసేసి మొత్తం ఎంత అయింది మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అనేది ఒకసారి చూపిస్తాను మీకు. ఓకేనా? అప్పటి వరకు స్టే ట్యూన్డ్, వెయిట్ చేయండి. ఇప్పటి వరకు అయితే మనం చేసిన టోటల్ అమౌంట్ వచ్చేసి 982 రూపీస్. 13 ట్రిప్స్ అయిపోయినాయి, 982 రూపీస్ వచ్చినాయి. ఇందులో మనకి 240 రూపీస్ పెట్రోల్కే వెళ్ళిపోయినాయి. మైనస్ 240 చేస్తే ఎంత వస్తుందో చూద్దాం ఒకసారి. రూట్ ఉందా లేదా ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. రూట్ ఉంటే వెళ్ళిపోవచ్చు, ట్రై చేద్దాం. 982 రూపీస్ కదా, 982 మైనస్ 240, 742 రూపీస్ అయింది మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికైతే. 742 రూపీస్ ఉన్నాయి. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు 2:13 అవుతుంది కాబట్టి డెస్టినేషన్ ఇప్పుడు పెడితే ఇంటి వరకు వెళ్ళే వరకు 4 అవర్స్ ఏమో. కాకపోతే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే డెస్టినేషన్ పెడితే ట్రిప్పులు పడతలేవు ఊబర్లో కూడా. అదే ఆశ్చర్యంగా ఉంది అసలు నాకు. స్టార్టింగ్ నుంచి వెళ్ళి అసలు ఊబర్లో ఎందుకు పడకుండా ఉంటాయి? ఊబర్లో స్టార్టింగ్లో చాలా బాగా పడుతుంది. అసలు అన్ని ప్లాట్ఫామ్స్ కంటే బెస్ట్ డెస్టినేషన్ ప్లాట్ఫామ్ అంటే అది ఊబరే. డెస్టినేషన్ అనేది చాలా నీట్గా పంపిస్తుంటుంది. అంటే మనం ఇంటికి డెస్టినేషన్ పెట్టుకుంటే అటు ఇటు గజిబిజి లేకుంటే స్ట్రైట్ అటువైపు ఏ ట్రిప్లు అయితే పోతాయో అదే ట్రిప్లు ఇస్తుంటుంది. ఎక్కువ తక్కువ ఏ ట్రిప్లు ఇవ్వదు. మనం నీట్గా కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు మంచిగా నీట్గా. ఆ ట్రిప్పులు అనేటివి అసలు ఇప్పుడు వాడట్లేదు. నార్మల్ ట్రిప్పులు అంటే గజిబిజి ట్రిప్పులు బాగా పెట్టు, అసలు నార్మల్ ట్రిప్పులు కూడా పడతలేవు డెస్టినేషన్ పెడితే, అది ప్రాబ్లం. సరే చూద్దాము, డెస్టినేషన్ పెట్టయితే ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడనే కొంచెం వెయిట్ చేద్దాం. వస్తే ఓకే, ఇక లేకపోతే ఏం చేస్తాం. మన వంతు మనం ట్రై చేద్దాం. రాకపోతే మనం చేసేది కూడా ఏం లేదు కదా. ఓకే, డెస్టినేషన్ అయితే పెట్టిన, మరి ఏమొస్తుందో చూడాలి ఇక. నాకైతే ఫుల్ ఆకలి ఇస్తుంది, మామూలు కూడా కాదు. ఇక్కడ దగ్గర పట్ల ఎక్కడైనా మీల్స్ అన్నం ఉంటాయేమంటే మీల్స్ కూడా లేదు. బయట ఫుడ్ ఏమో ఎక్కువ తినలేనబ్బా నేను, ఎందుకంటే వాళ్ళు బేకింగ్ సోడాలు అవి వేసేస్తారు. ఆ ఫుడ్ తినగానే ఏందో అర్థం కాదు, పొట్ట ఇట్లా అదే రకంగా ఇట్లా ఉబ్బినట్టు అవుతుంది. వారిని అమ్మ ఏం వేస్తారో ఏమో అసలు ఫుడ్లలో. సర్లే, అక్కడ నియర్ బై ఒకటి ఫాస్ట్ ఫుడ్ అయితే ఉంది. నెక్స్ట్ ట్రిప్ వచ్చేంత వరకు అక్కడ ఏదో ఒకటి తిందాం. లెట్స్ గో.